ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాక, వర్తక స్థాపన. తురుస్కులు టర్కీలోని కాన్స్టాంటినోపుల్ లేదా ఇస్తాంబుల్ నగరమును ఏ సంవత్సరంలో ఆక్రమించి ఐరోపా, ఆసియా ఖండాల మధ్య గల వ్యాపార రహదారిని మూసివేసినారు? క్రీస్తు శకం 1453. కాన్స్టాంటినోపుల్ లేదా ఇస్తాంబుల్ నగరమును ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు? మహమ్మద్ II. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన మొట్టమొదటి ఐరోపా వారు ఎవరు? పోర్చుగీస్. వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు? క్రీస్తు శకం 1498 మే 17. వాస్కోడి గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? కాలికట్. వాస్కోడి గామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు? జామెరిన్. వాస్కోడి గామాకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద సహాయపడిన భారత వర్తకుడు ఎవరు? మజీద్. వాస్కోడి గామా భారతదేశానికి రెండవసారి ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం 1502. వాస్కోడి గామా ఎక్కడ మరణించాడు? కొచ్చిన్. వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చిన ఐరోపా వారు వరుసగా పోర్చుగీస్ వారు 1498, డచ్ వారు 1605, ఆంగ్లేయులు 1608, ఫ్రెంచ్ వారు 1668. ఆంధ్రదేశానికి వచ్చిన ఐరోపా వారు డచ్ వారు క్రీస్తు శకం 1602. డచ్ వారు ఏ దేశస్థులు? హాలాండ్ లేదా నెదర్లాండ్స్. ఆంధ్రదేశానికి మొదటిగా వచ్చిన ఐరోపా వారు ఎవరు? డచ్ వారు. డచ్ వారు సంయుక్త తూర్పు ఇండియా సంఘం, యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్ను ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1602. ఆంధ్రదేశంలోను భారతదేశంలోను డచ్ వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ నెలకొల్పారు? మచిలీపట్నం. క్రీస్తు శకం 1605. వ్యాపారం కోసం ఆంధ్రదేశానికి వచ్చిన ఐరోపా వారు వరుసగా 1 డచ్ వారు క్రీస్తు శకం 1605. ఆంధ్రదేశంలోకి మొదటగా వచ్చిన ఐరోపా వారు డచ్ వారు. వీరు మచిలీపట్నంలో క్రీస్తు శకం 1605 మొదటి స్థావరాన్ని స్థాపించారు. మచిలీపట్నంలో వీరు స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా. 2 బ్రిటిష్ వారు. క్రీస్తు శకం 1611. బ్రిటిష్ వారు ఆంధ్రదేశంలో స్థాపించిన మొదటి స్థావరం మచిలీపట్నం. దీనిని క్రీస్తు శకం 1611లో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో స్థాపించారు. 3 ఫ్రెంచ్ వారు. క్రీస్తు శకం 1669. ఫ్రెంచ్ వారు ఆంధ్రదేశంలో స్థాపించిన మొదటి స్థావరం మచిలీపట్నం. దీనిని క్రీస్తు శకం 1669లో అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో స్థాపించారు. 4 పోర్చుగీస్ వారు. క్రీస్తు శకం 1670. ఆంధ్రదేశానికి చివరగా వచ్చిన ఐరోపా వారు పోర్చుగీస్ వారు. వీరు ఆంధ్రదేశంలో క్రీస్తు శకం 1670లో అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో మచిలీపట్నంలో తమ మొదటి వర్తక స్థావరాన్ని స్థాపించారు. డచ్ వారు క్రీస్తు శకం 1605లో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించిన రాజు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. డచ్ వారు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు లభించే తూర్పు ఇండియా దీవులైన వేటిపైన తమ దృష్టిని కేంద్రీకరించారు? 1 సుమిత్ర, 2 జావా, 3 మలయ. ఆంధ్రదేశంలో డచ్ వారు మిరియాలను ఏమని పిలిచేవారు? నల్ల బంగారం. డచ్ వారు పులికాట్లో వర్తక స్థావరాన్ని ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1610. డచ్ వారు క్రీస్తు శకం 1610లో పులికాట్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన రాజు ఎవరు? 2వ వెంకటపతి రాయలు. ఆంధ్రదేశంలో డచ్ వారి వర్తక స్థావరాలు: 1 నరసాపురం లేదా పశ్చిమ గోదావరి, 2 నిజాంపట్నం, 3 భీమునిపట్నం, 4 యానం, 5 వేటపాలెం. డచ్ వారు భీమునిపట్నంలో వర్తక కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1641. డచ్ వారు నాగపట్నం, తమిళనాడులో వర్తక స్థావరాన్ని ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1690. ఆంధ్రదేశ వ్యాపారంలో డచ్ వారిని ఎక్కువగా ఆకర్షించినవి: 1 కలంకారీ వస్తువులు, 2 వస్త్రాలు, 3 నీలిమందు. భారతదేశానికి డచ్ వారి స్థావరాలన్నిటికీ పులికాట్ ప్రధాన కేంద్రంగా ఎప్పటి వరకు ఉంది? క్రీస్తు శకం 1689 వరకు. ఆంధ్రదేశంలో ప్రొటెస్టెంట్ క్రైస్తవాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? డచ్ వారు. ఓలందులు అని తెలుగువారు ఏ ఐరోపా వారిని పిలిచేవారు? డచ్ వారిని.
డచ్ వారికి రేవు పట్టణాలపై కల్పించబడిన ప్రత్యేక సదుపాయాలు: 1 సుంకాల చెల్లింపులలో రాయితీ, 2 1623 వరకు ఆంధ్రదేశ వజ్రపు గనులపై గుత్తాధిపత్యం, 3 సొంత నాణేల ముద్రణకు అనుమతి. డచ్ వారి వ్యాపార కంపెనీ ఏ రకమైంది? ప్రభుత్వ రంగ సంస్థ. బ్రిటిష్ వారు క్రీస్తు శకం 1608. బ్రిటిష్ వారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ సంవత్సరంలో స్థాపించారు? క్రీస్తు శకం 1600. తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చింది ఎవరు? ఎలిజబెత్ మహారాణి. ఇంగ్లాండ్ మొదటి జేమ్స్ కాలంలో కెప్టెన్ హాకిన్స్ అనే రాయబారి క్రీస్తు శకం 1608లో ఏ మొఘల్ చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించాడు? జహంగీర్. భారతదేశంలో బ్రిటిష్ వారు క్రీస్తు శకం 1608లో మొదటి వ్యాపార స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? సూరత్. క్రీస్తు శకం 1615లో సర్ థామస్ రో అనే బ్రిటిష్ అధికారి భారతదేశంలో వ్యాపారం చేసేందుకు ఏ మొఘల్ చక్రవర్తి నుంచి అనుమతి పొందాడు? ఆన్సర్ జహంగీర్. కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ అనే ఆంగ్లేయ నౌక మచిలీపట్నం రేవుని ఎప్పుడు చేరింది? క్రీస్తు శకం 1611. బ్రిటిష్ వారు ఆంధ్రదేశంలో తమ మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారు? మచిలీపట్నం. బ్రిటిష్ వారు మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? క్రీస్తు శకం 1611. బ్రిటిష్ వారు మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మచిలీపట్నంలో బ్రిటిష్ వారి వర్తకానికి ఆటంకాలు కల్పించింది ఎవరు? డచ్ వారు. బ్రిటిష్ వారికి మచిలీపట్నం ప్రధానంగా ఏ వ్యాపారానికి ముఖ్య కేంద్రం అయింది? బ్రిటిష్ వారికి మచిలీపట్నం ప్రధానంగా ఏ వ్యాపారానికి ముఖ్య కేంద్రం అయినది? 1 కలంకారీ అద్దకం బట్టలు, 2 రత్నాలు, 3 వస్త్రాలు. బ్రిటిష్ వారు పులికాట్లో ఒక ఫ్యాక్టరీని నావికా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1621. బ్రిటిష్ వారు పులికాట్కు 35 మైళ్ళ దూరంలో నెల్లూరు జిల్లా ఆర్మగాన్లో సంవత్సరంలో ఫ్యాక్టరీని నిర్మించారు. క్రీస్తు శకం 1626. ఆర్మగాన్కు ఉన్న ప్రతికూలతలు: 1 పత్తి పంటకు అనుకూలం కాదు, 2 మంచి నౌకాశ్రయం కాదు, 3 వర్తకానికి అనువైంది కాదు. గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తీరాంధ్రలో బ్రిటిష్ వారి వ్యాపారానికి ప్రత్యేక రాయితీలనిస్తూ బంగారు ఫర్మానాను ఎప్పుడు జారీ చేశాడు? క్రీస్తు శకం 1636. అబ్దుల్లా కుతుబ్ షా బంగారు ఫర్మానా ప్రకారం బ్రిటిష్ వారు ఏ ప్రాంతాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకోవచ్చు? 1 నిజాంపట్నం, 2 భీమునిపట్నం, 3 మచిలీపట్నం. వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఐరోపా వారు వరుసగా: 1 పోర్చుగీస్ వారు 1498. భారతదేశానికి వచ్చిన మొదటి ఐరోపా వారు పోర్చుగీస్ వారు. పోర్చుగీసు నావికుడు వాస్కో డి గామా 1498లో మే 17న భారతదేశపు పశ్చిమ తీరాన ఉన్న కాలికట్కు చేరుకున్నాడు. అప్పుడు కాలికట్ను పాలిస్తున్న రాజు జామెరిన్. వాస్కో డి గామా ప్రయాణించిన నౌక పేరు సౌత్ గాబ్రియల్. భారతదేశానికి పోర్చుగీసు వారి తొలి స్థావరం కాలికట్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన మొదటి ఐరోపా వారు పోర్చుగీసు వారు. 2 డచ్ వారు 1605 హాలాండ్ దేశ ప్రజలనే డచ్ ప్రజలు అని అంటారు. 1602లో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాలలో వ్యాపారం చేయుటకు ప్రారంభించారు. డచ్ వారు భారతదేశంలో తమ మొదటి వ్యాపార కేంద్రాన్ని మచిలీపట్నంలో 1605లో స్థాపించారు. 3 బ్రిటిష్ వారు 1608 క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ స్థాపనకు అనుమతి ఇచ్చిన వారు ఎలిజబెత్ మహారాణి 1. ఇంగ్లాండ్ మొదటి జేమ్స్ పాలనా కాలంలో కెప్టెన్ హాకిన్స్ అనే రాయబారి మొదటిసారిగా జహంగీర్ మొఘల్ చక్రవర్తి కొలువును క్రీస్తు శకం 1608లో సందర్శించాడు. క్రీస్తు శకం 1615లో సర్ థామస్ రో భారతదేశంలో వ్యాపారం చేసేందుకు మొఘల్ చక్రవర్తి జహంగీర్ నుంచి అనుమతి పొందాడు. భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం క్రీస్తు శకం 1608 సూరత్లో స్థాపించారు. 4 ఫ్రెంచ్ వారు క్రీస్తు శకం 1668 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1664లో కాల్బర్ట్ స్థాపించాడు. ఈయన ఫ్రెంచ్ రాజైన 16వ లూయి వద్ద ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు.
ఫ్రెంచ్ వారు తమ మొదటి వ్యాపార స్థావరాన్ని భారతదేశంలో 1668లో సూరత్లో స్థాపించారు. ఐరోపా వారి పాలనా కాలంలో ఆంధ్రదేశంలో జరిగిన ప్రముఖ యుద్ధాలు. అడయార్ యుద్ధం లేదా సాంతోమ్ యుద్ధం 1746. సాంతోమ్ యుద్ధం డూప్లే ఫ్రెంచ్ వారికి మరియు అన్వరుద్దీన్ కర్ణాటక సైన్యాలకి మధ్య జరిగింది. సాంతోమ్ యుద్ధం జరగడానికి కారణాలు మద్రాసు కోల్పోయిన ఆంగ్లేయులు అన్వరుద్దీన్ కర్ణాటక నవాబును ఆశ్రయించడం, అన్వరుద్దీన్ హెచ్చరికను డూప్లే ఫ్రెంచ్ నిర్లక్ష్యం చేయడం. సాంతోమ్ యుద్ధం 1746లో జరిగింది. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోయాడు. అంబూర్ యుద్ధం 1749. అంబూర్ యుద్ధం చందా సాహెబ్ ముజఫర్ జంగ్ డూప్లే ఫ్రెంచ్కు మరియు అన్వరుద్దీన్కు మధ్య జరిగింది. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ మరణించాడు. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ తిరుచునాపల్లికి పారిపోయాడు. చందా సాహెబ్ ఫ్రెంచ్ వారి మద్దతుతో కర్ణాటక నవాబ్ అయ్యాడు. అంబూర్ యుద్ధం 1749లో జరిగింది. వందవాసి యుద్ధం 1760. సర్ ఐర్కూట్ ఆంగ్లేయ సేనాని 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ వారిని ఓడించాడు. ఫ్రెంచ్ స్థావరాలైన పాండిచ్చేరి, మహి, జింజి ప్రాంతాలు ఆంగ్లేయుల వశమైనవి. కౌండిలాలి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. చందుర్తి యుద్ధం 1758 డిసెంబర్ 7. భారతదేశంలో ఆంగ్ల అధికార స్థాపనకు కారణమైన యుద్ధం ప్లాసీ యుద్ధం అయితే 1757. ఆంధ్రదేశంపై ఆంగ్ల అధికార స్థాపనకు కారణమైన యుద్ధం చందుర్తి యుద్ధం. ఈ యుద్ధం కల్నల్ ఫోర్ట్ ఆంగ్లేయుడి నాయకత్వంలో ఆంగ్లేయ సేనలు కాన్ఫ్లాక్స్ ఫ్రెంచ్ సేనలకు మధ్య తూర్పు గోదావరిలోని చందుర్తి వద్ద 1758 డిసెంబర్ 7న జరిగింది. ఈ యుద్ధంలో కాన్ఫ్లాక్స్ నాయకత్వంలోని ఫ్రెంచ్ సేనలు ఓడిపోయాయి. బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24. సలబత్ జంగ్ బుస్సీని ఫ్రెంచ్ ఉద్యోగం నుండి తొలగించిన వార్త తెలియగానే విజయనగరం జమీందారు విజయరామరాజు తప్ప రాజమండ్రి, శ్రీకాకుళం, బొబ్బిలి జమీందారులు ఫ్రెంచ్ వారికి శిస్తు కట్టడం మానివేశారు. విజయరామరాజు ప్రోత్సాహంపై ఫ్రెంచ్ వారు బొబ్బిలిని ముట్టడించారు. బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24న జరిగింది. ఈ యుద్ధంలో బొబ్బిలి జమీందారు రంగారావు మరణించాడు. బొబ్బిలి కోట ఫ్రెంచ్ వారి వశమైంది. దీనికి ప్రతీకారకంగా తాండ్ర పాపారాయుడు విజయరామరాజును వధించాడు. తాండ్ర పాపారాయుడు విజయరామరాజును చీల్చి చెండాడి బొబ్బిలి జబ్బులిగా కీర్తి వహించాడు. కొండూరు యుద్ధం 1759. విజయనగరం జమీందారు ఆనంద గజపతి 1759లో జరిగిన కొండూరు యుద్ధంలో పెద్దాపురం జమీందారు గజపతి రాజును ఓడించి వధించాడు. తర్వాత పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం కోటలను వశపరుచుకున్నారు. ఆనంద గజపతి మసూచి వ్యాధితో 1760లో మరణించారు. పద్మనాభ యుద్ధం 1794 జూలై 10. విజయనగర జమీందారి అయిన చిన విజయరామరాజు ఆంగ్ల కంపెనీ సుమారుగా 8 లక్షల ఫేస్కుస్ బకాయిలు ఉందని దాన్ని చెల్లించాలని జమీందారుని ఆదేశించింది. ఫేస్కుస్ చెల్లింపు విషయంలో జమీందారు మరియు ఆంగ్లేయుల మధ్య విభేదం ఏర్పడింది. 1793 ఆగస్టు 2న ఆంగ్లేయులు విజయనగరంపై దండెత్తి చిన విజయరామరాజును ఓడించి కోటను ఆక్రమించారు. జమీందారుకు ఆంగ్లేయులు నెలకు ₹1200 భరణం ఏర్పాటు చేసి మచిలీపట్నంలో నివసించమని ఆదేశించారు. చిన విజయరామరాజు మచిలీపట్నం వెళ్తానని చెప్పి వెళ్లకుండా విజయనగరం, భీమునిపట్నం మధ్యనున్న పద్మనాభం అనే గ్రామం చేరి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేస్తాడు. చిన విజయరామరాజుకు ఆంగ్లేయులకు మధ్య జరిగిన యుద్ధమే పద్మనాభ యుద్ధం. పద్మనాభ యుద్ధం 1794 జూలై 10న జరిగింది. ఈ యుద్ధంలో చిన విజయరామరాజు ఓడిపోయి మరణించాడు. చిన విజయరామరాజు కుమారుడు నారాయణ బాబు విశాఖపట్నం జిల్లాలోని మక్కువ అనే కొండ ప్రాంతంలో తలదాచుకున్నాడు. బ్రిటిష్ వారికి మచిలీపట్నం ప్రధానంగా కర్ణాటక యుద్ధాలు 1746-63. మొదటి కర్ణాటక యుద్ధం 1746-48. ఆస్ట్రియా వారసత్వం 1740-48 యుద్ధం ప్రారంభం కావడంతో
భారతదేశంలోని మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1744-48 వరకు జరిగిన ఈ యుద్ధంలో కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ ఓడిపోయాడు. డూప్లే ఫ్రెంచ్ మద్రాసును ఆక్రమించాడు. 1748లో జరిగిన ఎక్స్లా చాపెల్ సంధితో మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది. అన్వరుద్దీన్ ఓడిపోవడంతో ఫ్రెంచ్ వారి స్వాధీనంలోని మద్రాసు తిరిగి ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం 1748-56. ఈ యుద్ధానికి ప్రధాన కారణం కర్ణాటక నిజాం హైదరాబాద్ రాజ్యాలలో సింహాసనం కొరకు జరిగిన వారసత్వ వివాదాలలో ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు జోక్యం చేసుకుని యుద్ధానికి దిగారు. ఆంగ్ల ఫ్రెంచి కంపెనీలు తమ మాతృదేశాల అనుమతి లేకుండానే కర్ణాటక నిజాం వారసత్వ తగాదాలలో జోక్యం చేసుకున్నారు. రెండవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు మద్దతు ఇచ్చింది. అన్వరుద్దీన్ మహమ్మద్ అలీ నాజర్ జంగ్కు ఫ్రెంచ్ వారు డూప్లే మద్దతు ఇచ్చింది. చందా సాహిబ్ ముజఫర్ జంగ్కి 1749లో అంబూర్ వద్ద జరిగిన యుద్ధంలో ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ సమైక్య బలగాల చేతిలో అన్వరుద్దీన్ ఓడిపోయి మరణించాడు. చందా సాహిబ్ ఫ్రెంచ్ వారి మద్దతుతో కర్ణాటక నవాబ్ అయ్యాడు. ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ వారి మద్దతుతో దక్కన్ సుబేదారుగా ప్రకటించుకున్నాడు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్ జంగ్ను కర్నూలు కడప నవాబు హత్య చేశారు. బుస్సీ లేదా ఫ్రెంచ్ హైదరాబాదుకు సలాబత్ జంగ్ను నవాబుగా ప్రకటించాడు. రెండవ కర్ణాటక యుద్ధం 1756లో జరిగిన పాండిచ్చేరి సంధి గాడిన్యూ వర్సెస్ ఆంగ్లేయులతో ముగిసింది. మూడవ కర్ణాటక యుద్ధం 1756-63. ఈ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం యూరోప్లో జరిగిన సప్తవర్ష సంగ్రామం, 7 సంవత్సరాల యుద్ధం. ఈ యుద్ధంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు శత్రువులుగా పాల్గొన్నాయి. దీని ప్రభావమే భారతదేశంలో మూడవ కర్ణాటక యుద్ధం జరిగింది. ఫలితం ఫ్రెంచ్ వారు యూరోప్లోనూ ఇండియాలోనూ ఓడిపోయారు. 1763లో జరిగిన పారిస్ సంధితో యూరోప్లో ఈ యుద్ధం ముగిసింది. ఫలితంగా భారతదేశంలో కూడా మూడవ కర్ణాటక యుద్ధం ముగిసింది. మద్రాసు పట్టణం వద్ద ఫ్యాక్టరీ నిర్మించడానికి దామెల్ల సోదరులైన వెంకటాద్రి అప్పయ్య నాయుడు, చంద్రగిరి పాలకుడైన విజయనగర రాజు 3వ వెంకటపతి రాయలతో సంప్రదింపులు జరిపిన ఆంగ్లేయ అధికారి ఎవరు? ఫ్రాన్సిస్ డే. బ్రిటిష్ వారు మద్రాసు వద్ద ఫ్యాక్టరీని ఎప్పుడు నిర్మించారు? క్రీస్తు శకం 1639. మద్రాసును నిర్మించింది ఎవరు? ఫ్రాన్సిస్ డే. ఫ్రాన్సిస్ డే మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను ఎప్పుడు నిర్మించారు? క్రీస్తు శకం 1640. మద్రాసు నగరం ఆంగ్లేయుల తూర్పు తీర స్థావరాలకు ముఖ్య కేంద్రంగా ఎప్పుడు ప్రకటించడం జరిగింది? 1641 సెప్టెంబర్ 24. మద్రాసు ఒక ప్రెసిడెన్సీగా ఎప్పుడు గుర్తింపు పొందింది? 1684. మద్రాసు మున్సిపాలిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1688. మద్రాస్ భారతదేశంలో ఏర్పడిన మొదటి మున్సిపాలిటీ ఏది? మద్రాస్. దామెల్ల వెంకటాద్రి తండ్రి చెన్నప్ప పేరు మీదుగా మద్రాసు ఏ పట్టణంగా ప్రసిద్ధిగాంచింది? చెన్నపట్నం. ఇంగ్లీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం విశాఖపట్నంలో ఫ్యాక్టరీని ఎప్పుడు స్థాపించింది? 1682. బ్రిటిష్ వారు తూర్పుగోదావరి జిల్లా ఇంజరంలో తమ వర్తక స్థావరాన్ని ఎప్పుడు స్థాపించారు? 1708. క్రీస్తు శకం 1634లో వీరవాసంలో వర్తక స్థావరాన్ని నెలకొల్పింది ఎవరు? బ్రిటిష్ వారు. ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి వర్తక స్థావరాలు: 1 ఏలూరు, 2 రాజమండ్రి, 3 చికాగోల్. బ్రిటిష్ యువరాజు పోర్చుగీస్ యువరాణిని వివాహమాడినందువల్ల పోర్చుగీస్ వర్తక స్థావరమైన దేనిని బ్రిటిష్ వారు వరకట్నంగా అందుకున్నారు? ముంబాయి. డచ్ వారి తర్వాత ఆంధ్రదేశానికి వచ్చిన ఐరోపా వారు ఎవరు? బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారి వ్యాపార కంపెనీ ఏ తరహాకు చెందినది? ప్రైవేట్. ఐరోపా వాసుల పాలనా కాలంలో ఆంధ్రదేశంలో రచించబడిన శతకాలు: నృసింహ శతకం, రచయిత గోలపాటి కూర్మనాథ. భద్రగిరి శతకం, రచయిత బల్లాల పేరయ్య. ఏకామ్రలింగ శతకం, రచయిత నిమ్మన లక్ష్మణ కవి. రామలింగేశ శతకం, రచయిత ఆడిదం సూరకవి. కుక్కుటేశ్వర శతకం, రచయిత కూచుమంచి తిమ్మకవి. ఫ్రెంచ్ వారు క్రీస్తు శకం 1664. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ
ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1664. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినది ఎవరు? కాల్బర్ట్, ఆర్థిక మంత్రి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడానికి అనుమతి ఇచ్చిన ఫ్రెంచ్ రాజు ఎవరు? 14వ లూయి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ తరహాకు చెందిన కంపెనీ? ప్రభుత్వ రంగ సంస్థ. ఫ్రెంచ్ వారు భారతదేశంలో తమ మొదటి వర్తక స్థావరాన్ని క్రీస్తు శకం 1668లో ఎక్కడ స్థాపించారు? సూరత్. ఫ్రెంచ్ వారు ఆంధ్రదేశంలో తమ మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని క్రీస్తు శకం 1669లో ఎక్కడ స్థాపించారు? మచిలీపట్నం. ఫ్రెంచ్ వారు క్రీస్తు శకం 1669లో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం ఏది? పాండిచ్చేరి. ఫ్రెంచ్ వారు పాండిచ్చేరి వర్తక స్థావరాన్ని ఎప్పుడు స్థాపించారు? 1674. కాకినాడ సమీపంలో యానంలో ఫ్రెంచ్ వారు వర్తక స్థావరాన్ని ఎప్పుడు నిర్మించారు? 1708. పోర్చుగీసు వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? పోర్చుగీసు వారు. వాస్కోడి గామా మొదటి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? కాలికట్. వాస్కోడి గామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు? జామెరిన్. మొదటిగా భారతదేశానికి వచ్చి చివరగా వెళ్ళిన ఐరోపా దేశస్థులు ఎవరు? పోర్చుగీసు వారు. ఆంధ్రదేశానికి చివరగా వచ్చిన ఐరోపా వారు ఎవరు? పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారు ఆంధ్రదేశంలో తమ మొట్టమొదటి వర్తక స్థావరాన్ని క్రీస్తు శకం 1670లో ఎక్కడ స్థాపించారు? మచిలీపట్నంలో. పోర్చుగీసు వారు వర్తక స్థావరాన్ని క్రీస్తు శకం 1670లో మచిలీపట్నంలో స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. కర్ణాటక యుద్ధాలు 1746-1763. కర్ణాటక కేంద్రంగా ఫ్రెంచ్ ఆంగ్ల వర్తక స్థావరాల మధ్య జరిగిన యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక రాజధాని అర్కాటు. కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ 1743-1749లో అర్కాట్ రాజధాని మదురై, తిరుచునాపల్లి ప్రాంతాలను పాలించేవాడు. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ. ఆంగ్లేయులకు మద్రాసులోని సెయింట్ జార్జ్ కోట ఫ్రెంచ్ వారికి పాండిచ్చేరికి కీలక స్థావరాలుగా ఉండేవి. మొదటి కర్ణాటక యుద్ధం 1746-48. మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? 1746. మొదటి కర్ణాటక యుద్ధం ఏ ఐరోపా దేశాల మధ్య జరిగింది? ఒకటి బ్రిటిష్ వారు, 2 ఫ్రెంచ్ వారు. మొదటి కర్ణాటక యుద్ధం సమయంలో మద్రాసు గవర్నర్గా ఉన్న ఆంగ్లేయుడు ఎవరు? నికోలస్ మోర్స్. మొదటి కర్ణాటక యుద్ధ సమయంలో పాండిచ్చేరి గవర్నర్గా ఉన్న ఫ్రెంచ్ వారు ఎవరు? డూప్లే. మొదటి కర్ణాటక యుద్ధం జరిగిన కాలం 1746-48. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం మొదలు కావడంతో భారతదేశంలో మొదలైన యుద్ధం ఏది? మొదటి కర్ణాటక యుద్ధం. 1746లో తూర్పు తీరంలో నాగపట్నంలో ఆంగ్ల నౌకాదళాధిపతి బార్నెట్ ఫ్రెంచ్ నౌకలను పట్టుకొనడంతో ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య ప్రారంభమైన యుద్ధం ఏది? మొదటి కర్ణాటక యుద్ధం. ఫ్రెంచ్ వారిని ఓడించి నాగపట్నం స్వాధీనపరుచుకున్న ఆంగ్ల నౌకాదళాధిపతి ఎవరు? బార్నెట్. ఆంగ్ల నౌకాదళాధిపతి బార్నెట్ను ఓడించిన ఫ్రెంచ్ నౌకాదళాధిపతి ఎవరు? లాబర్నెస్. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఆక్రమించాడు. కానీ డూప్లేతో విభేదించి 4 కోట్ల లంచం తీసుకుని మద్రాసును ఆంగ్లేయులకు అప్పగించింది ఎవరు? లాబర్నెస్. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఆక్రమించడంతో ఆంగ్లేయులు ఎవరికి విజ్ఞప్తి చేశారు? అన్వరుద్దీన్. అడయార్ యుద్ధం లేదా సాంతోమ్ యుద్ధం 1746. మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా ఇండియాలో జరిగిన యుద్ధంలో ముఖ్యమైన యుద్ధం ఏది? సాంతోమ్ యుద్ధం. సాంతోమ్ యుద్ధం 1746 జరగడానికి కారణాలు: 1. మద్రాసును కోల్పోయిన ఆంగ్లేయులు ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ను ఆశ్రయించడం. 2. అన్వరుద్దీన్ ఆజ్ఞలను లేదా హెచ్చరికలను డూప్లే నిర్లక్ష్యం చేయడం. సాంతోమ్ యుద్ధం 1746లో ఏ సైన్యాలకు మధ్య జరిగింది? 1. డూప్లే ఫ్రెంచ్ సైన్యం, 2. అన్వరుద్దీన్ కర్ణాటక సైన్యం. అడయార్ లేదా సాంతోమ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746. సాంతోమ్ యుద్ధం 1746లో గెలిచింది ఎవరు? డూప్లే ఫ్రెంచ్ సైన్యాలు. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఎక్సలా చాపెల్ 1748. ఎక్సలా చాపెల్ 1748లో సంధి ప్రకారం 1. మొదటి కర్ణాటక యుద్ధాన్ని ఆపివేశారు. 2. ఆసియా వారసత్వ యుద్ధం ముగిసింది. 3. భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధానికి ముందుగల యథాతథ స్థితిని నెలకొల్పడమైంది. ఉదాహరణ, మద్రాస్ ఆంగ్లేయులకి ఇవ్వడమైంది.
మొదటి కర్ణాటక యుద్ధ ఫలితాలు. ఒకటి, ఫ్రెంచి వారి పలుకుబడి పెరిగింది. 2, స్వదేశీ రాజుల సైనిక బలహీనత బయటపడింది. 16 శాంతం యుద్ధంలో అనవృద్ధిని ఓటమి. 3, ఐరోపా వారు ఇండియాను జయించుట సులభమని గ్రహించారు. మొదటి కర్ణాటక యుద్ధంలో గెలిచింది ఎవరు? ఫ్రెంచి వారు. రెండవ కర్ణాటక యుద్ధం 1749-56. బ్రిటిష్ వారు ఫ్రెంచి వారు తమ మాతృదేశాల అనుమతి లేకుండా చేసిన యుద్ధం ఏది అంటే రెండవ కర్ణాటక యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం. ఒకటి, కర్ణాటక సింహాసనం కోసం అనవరుద్దీన్ చందా సాహిబ్ల మధ్య వారసత్వ యుద్ధం. 2, నిజాం రాజ్య సింహాసనం కోసం నాజర్ సింగ్ ముజఫర్ జంగ్ల మధ్య వారసత్వ యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధ సమయంలో ఫ్రెంచి గవర్నర్ పాండిచ్చేరి ఎవరు? డూప్లే. రెండవ కర్ణాటక యుద్ధ సమయంలో మద్రాసుకు గవర్నర్గా ఉన్న ఆంగ్లేయుడు ఎవరు? సాండర్స్. రెండవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారు ఎవరికి మద్దతు ఇచ్చారు? ఒకటి, చందా సాహిబ్. 2, ముజఫర్ సింగ్. ఆంగ్లేయులు రెండవ కర్ణాటక యుద్ధంలో ఎవరికి మద్దతు ఇచ్చారు? ఒకటి, అనవరుద్దీన్. 2, మహమ్మద్ అలీ. 3, నాజర్ జంగ్. అంబూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1749. అంబూర్ యుద్ధంలో అనవరుద్దీన్తో తలపడింది ఎవరు? ఒకటి, చందా సాహిబ్. 2, ముజఫర్ జంగ్. 3, డూప్లే ఫ్రెంచి గవర్నర్. అంబూర్ యుద్ధ 1749 ఫలితాలు. ఒకటి, అనవరుద్దీన్ మరణం. 2, మహమ్మద్ అలీ తిరుచునాపల్లికి పారిపోయాడు. 3, చందా సాహిబ్ ఫ్రెంచి వారి మద్దతుతో కర్ణాటక నవాబ్ అయ్యాడు. ముజఫర్ జంగ్ ఫ్రెంచి వారి మద్దతుతో దక్కన్ సుబేదారుగా ప్రకటించుకున్నాడు. ముజఫర్ జంగ్ తనకు సహాయపడినందుకు గాను ఏ ప్రాంతాలను ఫ్రెంచి వారికి బహుకరించాడు? 1, మచిలీపట్నం. 2, యానం. 3, దివి. ఫ్రెంచి గవర్నర్ డూప్లే కుట్ర వల్ల మోసపూరితంగా కర్నూలు నవాబ్ హిమ్మత్ ఖాన్ చే హత్య చేయబడింది ఎవరు? నాజర్ జంగ్. బుస్సీ రక్షణలో ముజఫర్ జంగ్ పాండిచ్చేరి నుండి హైదరాబాద్కు వస్తుంటే కడప కర్నూలు నవాబ్ రాబర్ట్ క్లైవ్ ఆంగ్లేయుల కూటమి ముజఫర్ జంగ్ను ఎక్కడ హత్య చేశారు? కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి. ముజఫర్ జంగ్ మరణంతో బుస్సీ లేదా ఫ్రెంచి వారు ఎవరిని దక్కన్ సుబేదారుగా ప్రకటించాడు? చలబత్ జంగ్. ఉత్తర సర్కారును ఫ్రెంచి వారికి ఇచ్చినది ఎవరు? చలబత్ జంగ్. ఆర్కట్ తిరుచునాపల్లిలోను రాబర్ట్ క్లైవ్ ఎప్పుడు ముట్టడించారు? 1752. ఐరోపా వాసుల పాలనా కాలంలో రచించబడిన తెలుగు రచనలు. ఉత్తర రామాయణం రచయిత కంకటి పాపరాజు. అచ్చ తెలుగు రామాయణం రచయిత కూచుమంచి తిమ్మన కవి. రవణదమ్మియం రచయిత పిండిప్రోలు లక్ష్మణ కవి. ఆనంద రాడ్బంధం రచయిత కస్తూరి రంగకవి. తోబ్య చరిత్ర రచయిత పింగళి ఎల్లన్న. ఇది తెలుగులో వెలువడిన తొలి క్రైస్తవ రచన. ఐరోపా వాసుల పాలనా కాలంలో వివిధ వస్తువులకు ప్రసిద్ధిగాంచిన ఆంధ్రదేశ ప్రాంతాలు. వస్తువు తివాచీలు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏలూరు. వస్తువు కంబళ్ళు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం బళ్ళారి. వస్తువు రుమాళ్ళు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం నెల్లూరు. వస్తువు డొరిమా లేదా గల్లగొడ్డలు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం విశాఖపట్నం. వస్తువు రంగుబట్టలు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం మచిలీపట్నం. వస్తువు సిల్క్ లేదా పట్టు వస్త్రాలు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం బరంపురం. వస్తువు మజ్లిన్ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం శ్రీకాకుళం. రాబర్ట్ క్లైవ్ లారెన్స్లు కలిసి తిరుచునాపల్లిని ముట్టడించి ఆంగ్లేయుల మద్దతుతో కర్ణాటక నవాబుగా ఎవరిని చేశారు? మహమ్మద్ అలీ. రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? పాండిచ్చేరి సంధి 1756. పాండిచ్చేరి సంధి 1756 ఎవరెవరి మధ్య జరిగింది? గాడెహ్యూ లేదా ఫ్రెంచి గవర్నర్ ఆంగ్లేయులకు మధ్య. రెండవ కర్ణాటక యుద్ధ ఫలితం. 1, కర్ణాటకలో ఫ్రెంచి ప్రాబల్యం అంతరించడం. 2, కర్ణాటక రాజ్యంలో ఆంగ్లేయులకు రాజకీయ ప్రాబల్యం లభించడం. 3, చందా సాహెబ్ మరణం. మూడవ కర్ణాటక యుద్ధం 1756-63.
మూడవ కర్ణాటక యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏమిటి? యూరోప్లో సప్తవర్ష సంగ్రామం లేదా 7 సంవత్సరాల యుద్ధం ప్రారంభం కావడం. యూరోప్లో సప్తవర్ష సంగ్రామం 7 సంవత్సరాల యుద్ధం ప్రారంభం కావడంతో భారతదేశంలో మొదలైన యుద్ధం ఏమిటి? మూడవ కర్ణాటక యుద్ధం. మూడవ కర్ణాటక యుద్ధ సమయంలో పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? కౌంట్ డి లాలీ. మూడవ కర్ణాటక యుద్ధ బాధ్యతను ఆంగ్లేయులు ఎవరికి అప్పగించారు? రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ ఆంగ్లేయుల సైన్యాన్ని ఏ విధంగా విభజించాడు? 1 సర్ ఐర్కుట్ నాయకత్వంలో ఒక సైన్యాన్ని, 2 ఫోర్ట్ నాయకత్వంలో ఒక సైన్యాన్ని. మూడవ కర్ణాటక యుద్ధంలో గెలిచింది ఎవరు? ఆంగ్లేయులు. మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? పారిస్ సంధి 1763 ఫిబ్రవరి 10. పారిస్ సంధి 1763 ప్రకారం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా వ్యాపార కంపెనీపై ఆంగ్లేయులు విధించిన ఆంక్షలు: 1 ఇండియాలో కోటలు నిర్మించరాదు, 2 ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చు, 3 సైన్యాన్ని అభివృద్ధి చేసుకోరాదు. మూడవ కర్ణాటక యుద్ధం జరిగిన కాలం 1756-63. కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయుల విజయానికి ప్రధాన కారణం ఏమిటి? బలమైన నౌకాదళం. కర్ణాటక యుద్ధాల ద్వారా జరిగిన ఫలితాలు: 1 దక్షిణ భారత రాజకీయాలపై ఆంగ్లేయులు ఆధిక్యతను సంపాదించారు. 2 ఈ యుద్ధం వల్ల మొదటిసారిగా ఆంధ్రదేశంపై ఐరోపా వారు రాజకీయ అధికారం కోల్పోయారు. 3 ఫ్రెంచ్ వారు ఈ యుద్ధంలో ఓడిపోవడం వల్ల భవిష్యత్తులో భారతదేశంలో ఆంగ్లేయుల వలె రాజకీయ అధికారం సంపాదించలేకపోయారు. ఉత్తర సర్కారులపై ఫ్రెంచ్ వారి అధికార స్థాపన 1749-1759. ఉత్తర సర్కారులు అనగా నేడు: 1 శ్రీకాకుళం, 2 విజయనగరం, 3 విశాఖపట్నం, 4 తూర్పుగోదావరి, 5 పశ్చిమ గోదావరి, 6 కృష్ణా, 7 గుంటూరు, 8 ప్రకాశం. క్రీస్తు శకం 1749 నుంచి 1759 వరకు సుమారుగా 10 సంవత్సరాలు ఉత్తర సర్కారులపై రాజకీయ ఆధిక్యతను నెలకొల్పింది ఎవరు? ఫ్రెంచ్ వారు. ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ వారు ఎలా సంపాదించారు? అంబూర్ యుద్ధం 1749 తర్వాత ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగ్ను దక్కన్ సుబేదారుగా ప్రకటించడం ద్వారా, ముజఫర్ జంగ్ మరణాంతరం బుస్సీ లేదా ఫ్రెంచ్ నాజర్ సింగ్ సోదరుడైన సలబత్ జంగ్ను నిజాం నవాబుగా ప్రకటించడం ద్వారా, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే సమక్షంలో పాండిచ్చేరిలో పట్టాభిషేకం జరుపుకున్న నిజాం నవాబు ఎవరు? ముజఫర్ జంగ్. ముజఫర్ జంగ్ నిజాం నవాబు కావడానికి సహాయపడిన ఫ్రెంచి వారికి ఫలితంగా ఏ ప్రాంతాలను ఇచ్చాడు? 1 మచిలీపట్నం, 2 దివి, 3 యానం. ముజఫర్ జంగ్ మరణాంతరం నిజాం నవాబుగా బుస్సీ ఫ్రెంచ్ వారు ఎవరిని నియమించాడు? సలబత్ జంగ్. 1751-58 మధ్య కాలంలో హైదరాబాదులో మకం పెట్టి ఒకవైపు కోస్తాంధ్రపై ఫ్రెంచ్ వారి అధికార విస్తరణకు, మరోవైపు సలబత్ జంగ్కు రాజకీయంగా రక్షణ కవచంగా పనిచేసిన ఫ్రెంచ్ వ్యక్తి ఎవరు? బుస్సీ. ఫ్రెంచ్ వారు సలబత్ జంగ్ను నిజాం నవాబుగా ప్రకటించినందుకు గాను అందుకు ప్రతిఫలంగా సలబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి ఇచ్చినవి: 1 మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాలు, 2 నిజాంపట్నం, 3 నర్సాపూర్, 4 ఫ్రెంచ్ వారు ఇంతకు పూర్వం పొందిన రాజకీయ రాయితీలను శాశ్వతం చేయడం. సలబత్ జంగ్ రక్షణకు గాను హైదరాబాద్లో ఉన్న ఫ్రెంచ్ వారి సైన్యానికి నెలకు 2 లక్షల ఖర్చును భరించేందుకు సలబత్ జంగ్ ఎప్పుడు ఒప్పుకున్నాడు? 1753. జాఫర్ అలీ ఖాన్ తిరుగుబాటు. జాఫర్ అలీ ఖాన్ ఏ ప్రాంతానికి ఫౌజ్దారుగా ఉన్నాడు? శ్రీకాకుళం. ఫ్రెంచ్ వారి అధికారాన్ని సవాలు చేసి తిరుగుబాటు చేసిన శ్రీకాకుళం ఫౌజ్దారు ఎవరు? జాఫర్ అలీ ఖాన్. శ్రీకాకుళం ఫౌజ్దార్ జాఫర్ అలీ ఖాన్కు మద్దతు ఇచ్చిన విజయనగరం జమీందారు ఎవరు? విజయరామరాజు. ఫ్రెంచ్ వారు విజయనగరం జమీందారుకి ఏ సర్కారులపై శిస్తు వసూలు చేసుకునే కొత్త అధికారాన్ని ఇస్తామని జాఫర్ అలీ ఖాన్ నుంచి విజయ రామరాజును వేరు చేశారు. 1 శ్రీకాకుళం, 2 రాజమండ్రి. విజయరామరాజుతో కలిసి ఫ్రెంచ్ వారు జాఫర్ అలీని మరాఠాలను ఎక్కడ ఓడించారు? తుమ్మపాలెం, అనకాపల్లి సమీపంలో. బుస్సీ లేదా బుస్సీని ఉద్యోగం నుండి తొలగిస్తూ సలబత్ జంగ్ ఆజ్ఞ ఎప్పుడు జారీ చేశారు? 1756. బుస్సీ ఫ్రెంచ్ దేశస్థుడు. బుస్సీకి నిజాం సలబత్ జంగ్కు చార్మహాల్ వద్ద ఎప్పుడు యుద్ధం జరిగింది? 1756. ఫ్రెంచ్ సేనాని బుస్సీ ఉత్తర సర్కారు ప్రాంతాలను ఎప్పుడు పర్యటించాడు? 1754.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు 1846. ఉయ్యాలవాడ జమీందారుకు వారసుడైన నరసింహారెడ్డి కర్నూలు పాలెగారు. నరసింహారెడ్డి 1846లో ఆంగ్ల కంపెనీపై తిరుగుబాటు చేసి కోయిలకుంట్లలోని ప్రభుత్వ ఖజానాను దోచుకున్నాడు. అక్కడి నుండి కంబం ముట్టడికి బయలుదేరగా ముండ్లపాడు వద్ద ఆంగ్లేయ సైనికాధికారి నోల్డ్ చేతిలో ఓడిపోయి నిజాం రాజ్యానికి పారిపోయాడు. పెర్సోమైల్ కొండ దగ్గర బందీగా పట్టుబడ్డ నరసింహారెడ్డికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నరసింహారెడ్డిని కోవిలకుంట్ల వద్ద బహిరంగంగా ఉరితీశారు. నరసింహారెడ్డి బురుజు కర్నూలులో కలదు. బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 జనవరి 24. బొబ్బిలి యుద్ధం జరగడానికి కారణం బొబ్బిలి జమీందారి ఫ్రెంచ్ వారికి పన్ను కట్టడం మానేయడం. బొబ్బిలి యుద్ధం ఎవరెవరికి జరిగింది? విజయరామరాజు ఫ్రెంచ్ వారికి బొబ్బిలి జమీందారుల మధ్య. బొబ్బిలి యుద్ధంలో విజయం సాధించింది ఎవరు? విజయరామరాజు మరియు ఫ్రెంచ్ వారు. బొబ్బిలి యుద్ధ సమయంలో బొబ్బిలి జమీందారుడిగా ఎవరు ఉన్నారు? రంగారావు. బొబ్బిలిపై యుద్ధం ప్రకటించింది ఎవరు? బుస్సి విజయరామరాజు. విజయనగరం జమీందారు విజయరామరాజును చీల్చి చెండాడి బొబ్బిలి జబ్బులిగా కీర్తి వహించింది ఎవరు? తాండ్ర పాపారాయుడు. బొబ్బిలి యుద్ధంలో ఫ్రెంచ్ వారి విజయానికి కారణాలు: 1. విజయనగరం పెద్దాపురం ఫ్రెంచ్ వారికి సహకరించడం. 2. ఫ్రెంచ్ వారి ఫిరంగి దళం. బొబ్బిలి యుద్ధం ద్వారా ఫ్రెంచ్ వారికి వచ్చిన ఫలితాలు: 1. బొబ్బిలి యుద్ధ విజయం మిగిలిన తిరుగుబాటు జమీందారులకు ఒక హెచ్చరిక అయింది. 2. గంజాం నుండి గుంటూరు వరకు ఫ్రెంచ్ వారి అధికారం స్థిరపడింది. 3. సలాబత్ జంగ్ సహితం ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని గుర్తించాడు. ఆంగ్ల కంపెనీ పాలనా కాలంలో కోస్తాంధ్ర జిల్లాలు: 1. గంజాం, 2. విశాఖపట్నం, 3. గోదావరి, 4. కృష్ణా, 5. నెల్లూరు. ఆంధ్రదేశంలో ఆంగ్లేయ అధికార స్థాపన: 1. మూడవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు ఎవరిని ఓడించి ఉత్తర సర్కారులపై అధికారాన్ని స్థాపించారు? ఫ్రెంచ్ వారిని. విజయనగరం జమీందారు ఆనంద గజపతి పోర్ట్ లేదా ఆంగ్లేయుల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది? 1758 డిసెంబర్ 21. విజయరామరాజు తర్వాత విజయనగరం జమీందారు అయినది ఎవరు? ఆనంద గజపతి. విజయనగరం జమీందారు ఆనంద గజపతి కల్నాల్ పోర్ట్ లేదా ఆంగ్లేయుల మధ్య కుదిరిన ఒప్పందాలలో అంశాలు: 1. యుద్ధ కాలంలో కొల్లగొట్టే ధనాన్ని ఇద్దరు సమానంగా పంచుకోవాలి. 2. ఆంగ్ల సైన్యానికి అయ్యే ఖర్చు నెలకు 50,000 ఆనంద గజపతి ఆంగ్లేయులకు ఇవ్వాలి. 3. ఆనంద గజపతి ఆంగ్లేయులు ఇద్దరూ కలిసి ఫ్రెంచ్ వారిని తరిమివేయాలి. చందుర్తి యుద్ధం 1758 డిసెంబర్ 7. భారతదేశంలో బ్రిటిష్ వారి అధికార స్థాపనకు కారణమైన యుద్ధం ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23. అయితే ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి అధికార స్థాపనకు కారణమైన యుద్ధం ఏది? చందుర్తి యుద్ధం 1758. మూడవ కర్ణాటక యుద్ధంలో కౌంట్ డి లాలీకి సహకరించడానికి బుస్సీ ఉత్తర సర్కారుల నుండి మద్రాసుకు వెళ్తూ ఉత్తర సర్కారుల మధ్య బాధ్యతను ఎవరికి అప్పగించాడు? కాన్ ప్లాన్స్. చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1758 డిసెంబర్ 7. చందుర్తి యుద్ధం 1758 ఎవరెవరికి మధ్య జరిగింది? 1. కల్నాల్ పోర్ట్ ఆంగ్లేయుడు. 2. కాన్ ప్లాన్స్ ఫ్రెంచ్ సేనాని. చందుర్తి యుద్ధం 1758లో ఫ్రెంచ్ వారిని ఓడించి ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకున్నది ఎవరు? ఆంగ్లేయులు. విజయనగర జమీందారు ఆనంద గజపతి ఎవరితో సంధి కుదుర్చుకున్నాడు? బ్రిటిష్ వారు. చందుర్తి యుద్ధం 1758 ఎందుకు జరిగింది? విజయనగర జమీందారు ఆనంద గజపతికి ఫ్రెంచ్ వారికి అభిప్రాయ భేదాలు ఏర్పడడం వల్ల. చందుర్తి యుద్ధం 1758 ఫలితం: 1. ఫ్రెంచ్ వారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి బలహీనులయ్యారు. 2. ఆంధ్రదేశంపై ఆంగ్ల అధికార స్థాపనకు పునాది పడింది. 3. ఈ యుద్ధం ఫ్రెంచ్ వారిని ఉత్తర సర్కారాల నుండి తరిమివేసింది. చందుర్తి యుద్ధానంతరం ఆంగ్లేయులు రాజమండ్రిని స్వాధీనం చేసుకోగా ఆనంద గజపతి వేటిని ఆక్రమించాడు? 1. పెద్దాపురం, 2. పిఠాపురం. విజయనగరం జమీందారు ఆనంద గజపతికి ఆంగ్లేయులకు వివాదం ఎందుకు వచ్చింది? రాజమండ్రిని ఆనంద గజపతి తనకు ఇవ్వమని ఆంగ్లేయులను కోరగా దానిని కల్నాల్ పోర్ట్ తిరస్కరించాడు. మచిలీపట్నం ఆక్రమణ 1759 ఏప్రిల్ 8.
ఫ్రెంచ్ వారు మచిలీపట్నంలో ఒక కోటను నిర్మించి దానిని ఉత్తర సర్కారులలో వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా రూపొందించుకున్నారు. ఫ్రెంచి వారిని ఓడించి మచిలీపట్నాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుడు ఎవరు? పోర్ట్. మచిలీపట్నం ఆక్రమణ ఎప్పుడు జరిగింది? 1759 ఏప్రిల్ 8. సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి సహాయంగా హైదరాబాద్ నుండి మచిలీపట్నం బయలుదేరాడు. కానీ సలాబత్ జంగ్ తమ్ముడు నిజాం అలీ ఖాన్ హైదరాబాద్లో తిరుగుబాటు చేసినట్లు వర్తమానం రావడంతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఆంగ్లేయులకు మచిలీపట్నం ఆక్రమణకు ఆనంద గజపతి సహకరించాడు. ఆంగ్ల కంపెనీ కాలంలో ఆంధ్ర ప్రాంతంలోని సంభవించిన కరువులు. ఉత్తర సర్కారులో 1791లో కరువు సంభవించింది. ఇది గంజాం జిల్లాలో ఎక్కువ. రాయలసీమలో 1807 మధ్య కాలంలో కరువు వచ్చింది. నెల్లూరు జిల్లాలో 1811, 1823లో కరువు వచ్చింది. గుంటూరులో డొక్కల కరువు 1833-34 మధ్య కాలంలో వచ్చిన అన్ని కరువులలో ఇది భయంకరమైనది. సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంధి 1759 మే 14. సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంధి ఎప్పుడు కుదుర్చుకున్నాడు? 1759 మే 14. సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో చేసుకున్న సంధి 1759లోని అంశాలు: 1. మచిలీపట్నం, నిజాంపట్నం, రేవులు, ముస్తఫానగర్, కొండపల్లిలో కొంత భాగాన్ని ఇంగ్లీష్ వారికి దత్తం చేసినాడు. 2. ఫ్రెంచ్ సైన్యాన్ని 15 రోజులలో తన రాజ్యం నుండి పంపివేయుటకు అంగీకరించాడు. 3. మిగిలిన ఉత్తర సర్కారులలో సలాబత్ జంగ్ అధికారాన్ని ఆంగ్లేయులు గుర్తిస్తారు. సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో ఈ సంధి కుదుర్చుకోవడానికి కారణం నిజాం అలీ ఖాన్ సలాబత్ జంగ్పై తిరుగుబాటు చేయడం. ఈ స్థితిలో ఆంగ్లేయులతో పోరాటం మంచిది కాదని భావించడం. కొండూరు యుద్ధం 1759. ఆనంద గజపతి కొండూరు యుద్ధంలో పెద్దాపురం జమీందారు గజపతి రాజును వధించి ఏ కోటలను ఆక్రమించాడు? 1. పెద్దాపురం, 2. సామర్లకోట, 3. పిఠాపురం. ఆనంద గజపతికి పెద్దాపురం జమీందారు గజపతి రాజుకు మధ్య కొండూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1759. ఆనంద గజపతి మసూచి వ్యాధితో ఎప్పుడు మరణించాడు? 1760. ఆనంద గజపతి మరణంతో ఇంగ్లీష్ వారికి ఉత్తర సర్కారులలో ఎదురు లేకుండా పోయింది. వందవాసి యుద్ధం 1760. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1760. సర్ ఐర్కుట్ అనే ఆంగ్లేయ సేనాని 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచి వారిని ఓడించాడు. ఫ్రెంచి స్థావరాలైన పాండిచ్చేరి, మహి, జింజి ప్రాంతాలను ఆంగ్లేయులు ఆక్రమించారు. కౌంట్ డి లాలీ యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. కర్ణాటకలో వందవాసి యుద్ధ ఫలితంగా ఫ్రెంచి వారి ప్రాబల్యం పూర్తిగా అంతరించింది. ఆంధ్రదేశంలోని రైలు మార్గాలు: పుత్తూరు, రేణిగుంట మధ్య 1862, మద్రాసు, నెల్లూరు మధ్య 1888, విశాఖపట్నం, చెన్నపట్నం మధ్య 1893, రాజమండ్రి, వాల్తేరు మధ్య 1893, బెజవాడ, కొవ్వూరు మధ్య 1893, నెల్లూరు, కృష్ణా కెనాల్ జంక్షన్ 1898. ఉత్తర సర్కారులో ఆంగ్లేయుల అధికార స్థిరీకరణ. నిజాం అలీ ఖాన్ ఉత్తర సర్కారులో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి గోదావరి ప్రాంతంలోని జమీందారులను ఓడించి ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? 1. పెద్దాపురం, 2. పిఠాపురం, 3. విజయనగరం. నిజాం అలీ ఖాన్ మరాఠాల దాడుల నుండి తనకు రక్షణ కల్పించినట్లయితే మధ్యాంధ్రంలోని 3 సర్కారులను ఎవరికి ఇవ్వడానికి నిజాం అలీ ఖాన్ ఒప్పుకున్నాడు? బ్రిటిష్ వారికి. అలహాబాద్ సంధి ఎప్పుడు జరిగింది? 1765. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1764 అక్టోబర్ 24. అలహాబాద్ సంధి 1765లో ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు దత్తం చేసినట్లు ఫర్మాను జారీ చేసింది ఎవరు? షా ఆలం. మొఘలాయులు ఆంధ్రదేశాన్ని ఎప్పటి నుండి ఎప్పటి వరకు పాలించారు? 1687, 1724. మొఘల్ చక్రవర్తి షా ఆలం ఆంగ్లేయులకు జారీ చేసిన ఉత్తర సర్కారులను దత్తం ఫార్మానా ఒప్పుకొని నిజాం ఎవరు? మొఘల్ చక్రవర్తి షా ఆలం ఆంగ్లేయులకు జారీ చేసిన ఫార్మానాను ఒప్పుకోని నిజాం ఎవరు? నిజాం అలీ ఖాన్. కాండ్రేగుల జోగి పంతులు రాయబారం 1766. మచిలీపట్నంలో ఆంగ్ల కంపెనీ ప్రతినిధిగా ఉన్న జాన్ ఫైబాస్ నిజాం అలీ ఖాన్తో
ఉత్తర సర్కారులను బ్రిటిష్ వారికి ఇప్పించేటట్లు ఒప్పించడానికి ఆంగ్ల రాయబారిగా హైదరాబాదుకు ఎవరిని పంపాడు? కాండ్రేగుల జోగి పంతులు. నిజాం అలీ ఖాన్కు ఆంగ్లేయులకు ఉత్తర సర్కారుల ఒప్పందం ఎప్పుడు కుదిరింది? 1766. నిజాం అలీ ఖాన్కు ఆంగ్లేయులకు కుదిరిన ఉత్తర సర్కారుల ఒప్పందం 1766లోని అంశాలు. వాటి గుంటూరు మినహా ఉత్తర సర్కారులపై నిజాం ఆంగ్లేయుల అధికారాన్ని గుర్తించాడు. అవి వాటి శ్రీకాకుళం, 2 ఏలూరు, 3 రాజమండ్రి, 4 ముస్తఫా నగర్. 2 అవసరమైతే ఆంగ్లేయులు నిజాంకు సైనిక సహాయం చేయాలి. 3 ఆంగ్లేయులు ప్రతి సంవత్సరం నిజాంకు 9 లక్షల కౌలు చెల్లించాలి. ఉత్తర సర్కారులపై ఆంగ్లేయులు పూర్తి ఆధిపత్యం నెలకొల్పింది ఎప్పుడు? 1768. కాండ్రేగుల జోగి పంతులుకు రావు బహదూర్ అనే బిరుదును ఎవరు ప్రదానం చేశారు? ఆంగ్లేయులు. నిజాం అలీ ఖాన్కు ఉత్తర సర్కారుల ఒప్పందం కుదర్చంలో సహాయపడినందుకు గాను కాండ్రేగుల జోగి పంతులను ఏ ప్రాంతానికి ముజందార్గా నియమించాడు? రాజమండ్రి. మొదట ముద్రించిన తెలుగు గ్రంథం బైబిల్. తెలుగులో ముద్రించిన మొదటి గ్రంథం బైబిల్. ఈ గ్రంథాన్ని ప్రసియాలోని హాలే పట్టణంలో ముద్రించారు. బెంజిమన్ సుల్జ్ అనే క్రైస్తవ మత బోధకుడు బైబిల్ను తెలుగులోకి అనువదించాడు. గుంటూరు సర్కారు. గుంటూరు ప్రాంతానికి నిజాం అలీ ఖాన్ కాలంలో కేంద్రం ఏది? కొండవీటు దుర్గం. నిజాం అలీ ఖాన్ గుంటూరు సర్కారును జీవితాంతం అనుభవించే హక్కు ఎవరికి ఇచ్చాడు? బసాలత్ జంగ్ తమ్ముడు. ఆంగ్లేయులకు గుంటూరు సర్కారు ఏ సంవత్సరంలో జరిగిన ఒప్పందం ప్రకారం జంగ్ మరణాంతరం గుంటూరు సర్కారు లభించింది? 1766 ఒప్పందం ప్రకారం. బసాలత్ జంగ్ ఎప్పుడు మరణించాడు? 1782. గుంటూరు సర్కారు ఆంగ్లేయులకు ఎప్పుడు స్వాధీనమైంది? 1788 సెప్టెంబర్ 18. ఉత్తర సర్కారులన్నీ ఆంగ్లేయుల పరం ఎప్పుడు అయ్యాయి? 1788. దత్త మండలాల రాయలసీమపై ఆంగ్ల అధికార స్థాపన. దత్త మండలాలు అని వేటిని అంటారు? వాటి కడప, 2 కర్నూలు, 3 అనంతపురం, 4 బళ్ళారి లేదా కర్ణాటక. దత్త మండలాలు అనే పేరు ఎందుకు వచ్చింది? సైన్య సహకార పద్ధతి కింద ఆంగ్లేయులకు దత్తం ఇచ్చినందున లేదా దత్తం చేసినందువల్ల వచ్చింది. దత్త మండలాల ప్రాంతానికి కార్యక్షేత్రమైన పట్టణం ఏది? అనంతపురం. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఏమని పేర్లు కలవు? వాటి రాయలసీమ 2 దత్త మండలాలు, 3 సీడెడ్ జిల్లాలు. దత్త మండలాలకు రాయలసీమ అనే పేరు ఏ సంవత్సరంలో పెట్టారు? 1928. దత్త మండలాలకు రాయలసీమ అనే పేరు పెట్టింది ఎవరు? కాడిచర్ల హరిసర్వోత్తమరావు. నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభ 1928లో దత్త మండలాలకు రాయలసీమ అనే పేరు పెట్టారు. అయితే ఈ సభకు అధ్యక్షత వహించింది ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఎప్పుడు జయించి ఈ ప్రాంతాలను మొఘల్ సామ్రాజ్యంలో కలిపివేశాడు? 1687. నిజాం ఉల్ ముల్క్ దక్కన్లో స్వతంత్ర అసద్ జాహీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? 1724. రాయలసీమపై మహారాష్ట్రులు దాడులు చేసి వీరి చేత ఏ పన్ను వసూలు చేశారు? చౌతు. మహారాష్ట్రులు రాయలసీమలో ఏ దుర్గాలను వశపరుచుకున్నారు? వాటి 1 పాండూరు, 2 పెనుగొండ, 3 గుత్తి, 4 గుర్రంకొండ. నిజాంల కాలంలో రాయలసీమ ప్రాంతంపై ఆధిపత్యం కొరకు పోరాటాలు జరిపింది ఎవరు? 1 స్థానిక ప్రభువులు, 2 మహారాష్ట్రులు, 3 నిజాంలు. దత్త మండలాలను పూర్తిగా మైసూర్ రాజ్యంలో కలిపేసిన మైసూర్ సుల్తాన్ ఎవరు? టిప్పు సుల్తాన్. దత్త మండలాలలో కొంత భాగాన్ని ఆక్రమించిన మైసూర్ సుల్తాన్ ఎవరు? హైదర్ అలీ. మైసూరు రాజు హైదర్ అలీ కుమారుడు ఎవరు? టిప్పు సుల్తాన్. ఐరోపా వాసుల పాలనా కాలంలో ఆంధ్రదేశంలో నిర్మించబడిన ఆనకట్టలు లేదా కాలువలు. పెన్నా నది ఆనకట్ట 1826, గోదావరి నది ఆనకట్ట ధవళేశ్వరం వద్ద 1852, కృష్ణా నది ఆనకట్ట 1855, బకింగ్హామ్ కాలువ 1877-78, కేసీ కెనాల్ కర్నూలు కడప కాలువ 1863-70. ఆంధ్రదేశంలో ఐరోపా వారి వర్తక స్థావరాలు. డచ్ వారు మచిలీపట్నం
1605, భీమినిపట్నం 1641, నాగపట్నం తమిళనాడు, నరసాపురం పశ్చిమ గోదావరి, యానం నిజాంపట్నం పులికాట్ 1610. 2 బ్రిటిష్ వారు, మచిలీపట్నం 1611, పులికాట్ 1621, ఆర్మగాన్ 1626, మద్రాస్ 1639, వీరవాసం 1634, ఇంతర తూర్పు గోదావరి జిల్లా 1708, విశాఖపట్నం 1682. 3 ఫ్రెంచి వారు, మచిలీపట్నం 1669, పాండిచ్చేరి 1674, యానం 1708. 4 పోర్చుగీస్ వారు, మచిలీపట్నం 1670. దత్తమండలాలు నిజాం అలీ ఖాన్ 1761, 1803. రాయలసీమను మైసూరు రాజ్యం నుండి తిరిగి సంపాదించడానికి నిజాం అలీ ఖాన్ ఆంగ్లేయుల సహాయం కోరి ఆంగ్లేయుల ద్వారా రాయలసీమను నిజాం అలీ ఖాన్ సంపాదించడానికి కారణమైన యుద్ధాలు ఏమిటి? ఆంగ్ల మైసూర్ యుద్ధాలు. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగిన సంవత్సరాలు. ఏ. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767-69. బి. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780-84. సి. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790-92. డి. నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799. ఏ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి మైసూర్ రాజ్యంలో సగం రాజ్యం కోల్పోయాడు? మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790-92. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణం సంధి ఆంగ్లేయులతో ఎప్పుడు చేసుకున్నాడు? 1792 మార్చి 18. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయులకు నిజాం అలీ ఖాన్ సహకరించినందుకు గాను పొందిన ప్రాంతాలు ఏవి? 1 బళ్ళారి, 2 గుర్రంకొండ, 3 గండికోట, 4 కంబం. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1799. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లస్లీ. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని టిప్పు సుల్తాన్ ఎప్పుడు ప్రకటించాడు? 1798. ఏ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు? 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో నిజాం అలీ ఖాన్ ఆంగ్లేయులకు సహకరించినందుకు గాను తన వాటాగా లభించిన ప్రాంతాలు 1 గుత్తి, 2 చిత్తల్దుర్గ్, 3 నందిదుర్గం, 4 సిద్దివాటం, 5 కోలారు. మైసూర్ రాజ్యం పూర్తిగా ఆంగ్లేయులకు ఎప్పుడు స్వాధీనమైంది? 1799లో. సైన్య సహకార ఒప్పందం. సైన్య సహకార విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? వెల్లస్లీ. భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన మొదటి రాజు ఎవరు? నిజాం అలీ ఖాన్. లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1798. వార్దా యుద్ధంలో నిజాం అలీ ఖాన్ను మరాఠాలు ఎప్పుడు ఓడించారు? 1795. సైన్య సహకార ఒప్పందాన్ని నిజాం అలీ ఖాన్ మొదటిసారి ఎప్పుడు ఒప్పుకున్నాడు? 1798 సెప్టెంబర్ 1. వార్దా యుద్ధం జరిగినప్పుడు నిజాం అలీ ఖాన్ ప్రధాని ఎవరు? దివాన్ మర్ ఆలం. నిజాం అలీ ఖాన్ 1798 సెప్టెంబర్ 1న మొదటిసారి కుదిరిన సైన్య సహకార ఒప్పందం ప్రకారం 1. 6 ఆంగ్లేయుల సైనిక బెటాలియన్లు నిజాం రాజ్యంలో నిలపబడును. ఆంగ్లేయుల సైన్యానికి అయ్యే రూపాయలు 24,17,100 ఖర్చును నిజాం భరించాలి. 2. నిజాం తన రాజ్యం నుండి ఫ్రెంచి వారిని వెళ్ళగొట్టాలి. 3. మహారాష్ట్రలపై ఆంగ్ల సైన్యాన్ని ఉపయోగించే పక్షంలో నిజాం బ్రిటిష్ వారితో సంప్రదించాలి. నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో రెండవసారి సైన్య సహకార ఒప్పందాన్ని ఎప్పుడు కుదుర్చుకున్నాడు? 1800 అక్టోబర్ 12. 1800 సంవత్సరం అక్టోబర్ 12. నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో రెండవసారి 1800 అక్టోబర్ 12 చేసుకున్న సైన్య సహకార ఒప్పందంలోని అంశాలు: 1. 10 ఆంగ్ల సైనిక పదాతి దళం, 8 గుర్రపు దళం, 2 బెటాలియన్లు నిజాం రాజ్యంలో నిలపబడును. ఈ సైన్యాన్ని మహారాష్ట్రలతో సహా ఎవరిపైన అయినా నిజాం ఉపయోగించుకోవచ్చు. 2. నిజాం తన విదేశీ వ్యవహారాలను బ్రిటిష్ వారికి అప్పగించాలి. 3. సైనిక పోషణకు డబ్బు లేకపోతే తన రాజ్య భాగాలను ఇవ్వవచ్చు. నిజాం అలీ ఖాన్ రెండవసారి జరిగిన సైన్య సహకార ఒప్పందం 1800 ప్రకారం ఆంగ్లేయులకు ఏ ప్రాంతాలను దత్తం చేశాడు? 1. కడప, 2 కర్నూలు, 3 అనంతపురం, 4 బళ్ళారి లేదా కర్ణాటక. నిజాం అలీ ఖాన్ ఏ ఒప్పందం ద్వారా తనకు తెలియకుండానే ఆంగ్లేయుల సామంతుడైనాడు? సైన్య సహకార ఒప్పందం. ఆంగ్లేయులు ఏ పద్ధతి ద్వారా దత్తమండలాల రాయలసీమను హస్తగతం చేసుకున్నారు? సైన్య సహకార ఒప్పందం.
ఆంగ్లేయులు నెల్లూరు చిత్తూరు జిల్లాల ఆక్రమణ. విజయనగర సామ్రాజ్య చివరి చక్రవర్తి 3వ శ్రీరంగరాయలు రాజధాని ఆర్కాట్ జిల్లాలో ఎక్కడ కలదు? రాయవెల్లూరు. విజయనగర రాజు 3వ శ్రీరంగరాయలు రాజ్యం వెల్లూరు రాజ్యంగా పిలువబడింది. అయితే వెల్లూరు రాజ్య భాగాలు 1 నెల్లూరు, 2 చిత్తూరు, 3 ఆర్కాట్ రాజ్యాలు. వెల్లూరు రాజ్యాన్ని ఆక్రమించిన అబ్దుల్లా కుతుబ్ షా సేనాని ఎవరు? మహమ్మద్ సయీద్. వెల్లూరు రాజ్యంను ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఎప్పుడు చేశాడు? 1687. వెల్లూరు రాజ్యంనే ఔరంగజేబు ఆర్కాట్ రాజ్యంగా ఏర్పాటు చేశాడు. అయితే ఆర్కాట్ రాజ్యానికి మరొక పేరు ఏమిటి? కర్ణాటక రాజ్యం. ఆర్కాట్ రాజ్యానికి ఔరంగజేబు ఎవరిని ప్రతినిధిగా నియమించాడు? జుల్ఫికర్ ఖాన్. ఆర్కాట్ రాజ్యం నిజాం ఉల్ ముల్క్ ఆధిపత్యంలోనికి ఎప్పుడు వచ్చింది? 1724. రెండవ కర్ణాటక యుద్ధం 1749-56లో చందా సాహెబ్ మరణానంతరం ఆంగ్లేయుల మద్దతుతో ఆర్కాట్ కర్ణాటక రాజ్యానికి నవాబు అయింది. ఎవరు? మహమ్మద్ అలీ. మహమ్మద్ అలీ మరణానంతరం 1796లో కర్ణాటక నవాబు అయినది ఎవరు? ఉల్ ఉమ్రా. ఉల్ ఉమ్రా 4వ ఆంగ్ల మైసూర్ 1799 యుద్ధంలో టిప్పు సుల్తాన్కు సహకరించాడని ఉల్ ఉమ్రా తర్వాత నవాబు అయిన అజీం ఉద్దౌలా కాలంలో కర్ణాటక రాజ్యాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కలిపిన గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లస్లీ. నెల్లూరు చిత్తూరు జిల్లాలపై ఆంగ్లేయుల అధికారం ఎప్పుడు స్థాపించబడింది? 1802లో. బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ రాయలసీమను కోస్తాంధ్రను ఏ రాష్ట్రంలో కలిపాడు? మద్రాస్ రాష్ట్రం. మద్రాస్ రాష్ట్ర నిర్మాత ఎవరు? వెల్లస్లీ. 1953 వరకు రాయలసీమ కోస్తాంధ్ర వారు ఏ రాష్ట్రంలో భాగంగా ఉన్నారు? మద్రాస్. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1. 1802 నాటికి తెలంగాణ మినహా ఆంధ్రదేశం, రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం ఎవరి పరిపాలన కిందకి వచ్చింది? ఆంగ్లేయులు. ఆంధ్రదేశం ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చిన జాబితా వరుసగా: 1 కోస్తాంధ్ర, గుంటూరు, నెల్లూరు మినహా 1766, 2 గుంటూరు 1788, 3 రాయలసీమ, చిత్తూరు మినహా 1800, 4 నెల్లూరు, చిత్తూరు 1802. వెల్లస్లీ ఈ ఆంధ్రదేశాన్ని మద్రాసు రాష్ట్రంలో కలిపాడు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు ఆంధ్రులు మద్రాసు రాష్ట్రంలో భాగంగానే ఉన్నారు. ఆంధ్రలో బ్రిటిష్ పాలన 1802 నాటికి మొత్తం ఆంధ్రదేశం, రాయలసీమ, కోస్తాంధ్రపై బ్రిటిష్ వారు తమ అధికారాన్ని నెలకొల్పినప్పటికీ వారి అధికారం పూర్తిగా స్థిరపడకపోవడానికి కారణం వాటి కోస్తాంధ్ర స్థానిక జమీందారుల ఆంగ్లేయుల అధికారాన్ని గుర్తించక తిరుగుబాటు చేయడం, 2 రాయలసీమలో పాలిగాండ్రులు ఆంగ్లేయుల అధికారాన్ని గుర్తించక తిరుగుబాటు చేయడం. ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడానికి కారణాలు: 1 జమీందారులు, పాలిగాండ్రులు తమపై బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడం, 2 వ్యాపార దృష్టి కలిగిన బ్రిటిష్ వారు జమీందారుల నుండి ఎక్కువ పెస్కుస్ డబ్బు వసూలు చేయడం, 3 బ్రిటిష్ వారు తరచుగా జమీందారుల వారసత్వం విషయంలో జోక్యం చేసుకోవడం. కోస్తాంధ్రలో తిరుగుబాట్లు. గంజాం జిల్లా తిరుగుబాటు. గంజాం జిల్లా బ్రిటిష్ వారి కాలంలో ఏ ప్రాంతంలో భాగంగా ఉండేది? ఆంధ్ర. 1956 రాష్ట్రాల పునర్విభజన వల్ల గంజాం జిల్లాను ఏ రాష్ట్రంలో కలిపారు? ఒడిశా. బ్రిటిష్ వారి పాలనా కాలంలో గంజాం సర్కార్ 1 20 మంది జమీందారులు ఉన్నారు, 2 35 కోటలు కలవు, 3 35,000 సైన్యం ఉండేది. గంజాం జిల్లా జమీందారుల్లో ముఖ్యమైన జమీందారీలు: 1 పర్లాకిమిడి, 2 మోహిర్తి, 3 గుంసూరు, 4 ప్రతాపగిరి. గంజాం జిల్లా జమీందారులకు అనుకూల పరిస్థితులు: 1 వీరి కోటలు కొండలకు ఎగువన ఉన్న అటవీ ప్రాంతంలో ఉండేవి, 2 ఈ ప్రాంతానికి వెళ్ళడానికి బ్రిటిష్ సైన్యం వెనుకాడేది, 3 ఓడిపోయిన జమీందారులు అటవీ ప్రాంతంలోని కోటలలో తలదాచుకొని తిరుగుబాటును కొనసాగించేవారు. బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన జమీందారులు: 1 గంసూరు, 2 పర్లాకిమిడి. వీనం వీరన్న. రాజమండ్రి దగ్గర గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు సహకరించిన భారతీయ అధికారి. ఆంగ్ల ప్రభుత్వం వీనం వీరన్నకు రావు బహదూర్ అనే బిరుదును ఇచ్చి అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇచ్చింది.
వేనం వీరన్న పేరును ఆనకట్టలోని ఒక గోడపై శాశ్వతంగా చెక్కించింది. విజయనగరం పద్మనాభ యుద్ధం 1794 జూలై 10. విశాఖపట్నం జిల్లా 1794లో అతిపెద్ద జమీందారీ ఏది? విజయనగరం. ఆనంద గజపతి మరణం తర్వాత విజయనగర జమీందారు అయినది ఎవరు? చిన విజయరామరాజు. విజయనగర జమీందారు అయిన చిన విజయరామరాజు బాలుడు కావడం చేత పరిపాలన కొరకు ఇతని దివాన్గా నియమించబడ్డది ఎవరు? సీతారామరాజు. విజయనగర జమీందారి చిన విజయరామరాజు యుక్త వయస్కుడు కాగానే సీతారామరాజును దివాన్ పదవి నుండి ఎప్పుడు తొలగించాడు? 1784. చిన విజయరామరాజు పాలనా కాలం 1760-94. చిన విజయరామరాజు ఆంగ్లేయుల కంపెనీకి 8.5 లక్షలు ఫేస్బుక్ బకాయి ఉందని దాన్ని చెల్లించాలనే విషయంలో జమీందారు మరియు ఆంగ్లేయుల మధ్య విభేదం ఏర్పడి ఆంగ్లేయులు విజయనగరంపై దండెత్తి చిన విజయరామరాజును ఓడించి విజయనగరం కోటను ఎప్పుడు ఆక్రమించారు? 1793 ఆగస్టు 2. విజయనగర జమీందారి చిన విజయరామరాజును నెలకు 1200 రూపాయలు పెన్షన్ తీసుకోమని మచిలీపట్నంలో నివసించమని ఆదేశించింది ఎవరు? ఆంగ్లేయులు. పద్మనాభం అనే గ్రామం ఏ నగరాల మధ్య ఉన్నది? 1 విజయనగరం, 2 భీమునిపట్నం. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1794 జూలై 10. పద్మనాభ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? 1 చిన విజయరామరాజు విజయనగరం జమీందారికి, 2 ఆంగ్లేయులకు. పద్మనాభ యుద్ధంలో గెలిచింది ఎవరు? పద్మనాభ యుద్ధంలో గెలిచింది ఆంగ్లేయులు. పద్మనాభ యుద్ధం 1794లో ఆంగ్లేయుల చేతిలో మరణించింది ఎవరు? చిన విజయరామరాజు. పద్మనాభ యుద్ధం ఎందుకు జరిగింది? విజయనగర జమీందారి చిన విజయరామరాజు ఆంగ్లేయులకు ఫీజుకు చెల్లించినందుకు. విజయనగర జమీందారి చిన విజయరామరాజు కుమారుడు ఎవరు? నారాయణ బాబు. పద్మనాభ యుద్ధం జరిగే సమయానికి నారాయణ బాబుకు ఎన్ని సంవత్సరాల వయసు? 8 సంవత్సరాలు. నారాయణ బాబు పద్మనాభ యుద్ధంలో విజయనగరం వాటమి తర్వాత ఎక్కడ తలదాచుకున్నాడు? మక్కువ, విశాఖపట్నం జిల్లా. విజయనగరం జమీందారులో శాశ్వత శిస్తు నిర్ణయ జమీందారీ విధానాన్ని ఆంగ్లేయులు ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1802. రాయలసీమలో తిరుగుబాట్లు. రాయలసీమలో తిరుగుబాటు చేసింది ఎవరు? పాలెగారులు. 1800 సంవత్సరంలో నాటికి రాయలసీమలో ఎంతమంది పాలెగారులు ఉన్నారు? 80 మంది. రాయలసీమలో పాలెగారుల తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? థామస్ మన్రో. రాయలసీమలో రైతువారీ విధానంను ప్రవేశపెట్టి రైతులను ఆంగ్లేయులకు సన్నిహితులను చేసింది ఎవరు? థామస్ మన్రో. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ విధానాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు? బారామహల్లో. కోవిలకుంట్ల నరసింహారెడ్డి తిరుగుబాటు 1846. నరసింహారెడ్డి ఏ జిల్లాలో పాలెగాడు? కర్నూలు. నరసింహారెడ్డి 1846లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి ఏ ప్రాంతంలోని ప్రభుత్వ ఖజానాను దోచుకున్నాడు? కోయిలకుంట్ల. నరసింహారెడ్డి కోయిలకుంట్లలోని బ్రిటిష్ వారి ఖజానాను కొల్లగొట్టిన తర్వాత ఏ ప్రాంతాన్ని ముట్టడించడానికి బయలుదేరాడు? కుంభం. ముండ్లపాడు యుద్ధం ఎవరెవరికి జరిగింది? నరసింహారెడ్డి కర్నూలు పాలెగాడు, కెప్టెన్ నోల్డ్ ఆంగ్ల సేనాని. ముండ్లపాడు యుద్ధంలో విజయం సాధించింది ఎవరు? కెప్టెన్ నోల్డ్ ఆంగ్లేయుడు. ముండ్లపాడు యుద్ధంలో ఓడిపోయిన నరసింహారెడ్డి ఎక్కడికి పారిపోయాడు? నిజాం రాజ్యంలోకి. నరసింహారెడ్డిని ఆంగ్లేయులు ఎక్కడ బహిరంగంగా 1848లో ఉరి తీశారు? కోవిలకుంట్ల. నరసింహారెడ్డి ఏ జమీందారులకు వారసుడు? ఉయ్యాలవాడ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బురుజు ఎక్కడ ఉన్నది? కర్నూలు. ఆంధ్ర ప్రాంతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన చివరి ముఖ్య తిరుగుబాట్లు. 1 కర్నూలు పాలెగాడు నరసింహారెడ్డి తిరుగుబాటు 1846. 2 విశాఖపట్నం కొండజాతి గిరిజనుల తిరుగుబాటు 1848. ఇది చిన్న భూపతి నాయకత్వంలో జరిగింది. ఆంగ్ల కంపెనీ పరిపాలనా విధానం. తెలంగాణ తప్ప మిగిలిన ఆంధ్రదేశమంతా ఆంగ్ల కంపెనీ పాలనలోకి ఏ సంవత్సరం నాటికి వచ్చింది? 1802. ఉత్తర సర్కారులను సంపాదించక మునుపు ఆంగ్ల కంపెనీ మచిలీపట్నం, విశాఖపట్నంలో ఫ్యాక్టరీలను స్థాపించింది. అయితే ఈ ఫ్యాక్టరీలను, గోదాములను చూసేందుకు అధికారుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1786లో. ఫ్యాక్టరీలు, గిడ్డంగుల నిర్వహణ కొరకు ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ రెవెన్యూ విధానం ఎప్పుడు రద్దయింది? 1794లో. ఆంగ్ల కంపెనీ వారు పరిపాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించి ఆంధ్రదేశాన్నంతా జిల్లాలుగా విభజించారు.
అయితే జిల్లాకు ముఖ్య అధికారిగా ఎవరిని నియమించారు? కలెక్టర్. జిల్లా కలెక్టర్ ముఖ్య విధులు: వాటి భూమి శిస్తు వసూలు, ఇది అతి ముఖ్యమైనది. 2 శాంతి భద్రతలు. 3 న్యాయ విచారణ. జిల్లా పరిపాలనలో కీలక పాత్ర ఎవరిది? కలెక్టర్. భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవిని మొదటిసారిగా తూర్పు ఇండియా కంపెనీ ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1722లో. ఫ్రాన్స్లోని ప్రీఫెక్ట్ పద్ధతితో పోల్చినప్పుడు భారతదేశంలో పదవి ఏది? జిల్లా కలెక్టర్. బ్రిటిష్ వారు సృష్టించిన జిల్లా కలెక్టర్ పదవి కారణంగా భారతీయులు బ్రిటిష్ పాలకులను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారని వర్ణించింది ఎవరు? వేవిల్. గంజాం విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ కమిషనర్గా ఎవరిని నియమించారు? జార్జ్ రస్సెల్. కలెక్టర్లు అందరూ ఆంగ్లేయులైనందున వారికి తెలుగు భాష రానందున తెలుగు ప్రజలతో వ్యవహరించడానికి ఎవరిని నియమించుకునేవారు? దుబాసీలు లేదా అనువాదకులు. ఆంగ్లేయులు కోస్తాంధ్రను 5 జిల్లాలుగా విభజించారు. అయితే అవి: 1 గంజాం, 2 విశాఖపట్నం, 3 గోదావరి, 4 కృష్ణా, 5 నెల్లూరు. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట. 1844లో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టవలసిన అవసరాన్ని ఆర్థర్ కాటన్ ఒక రిపోర్ట్ను ప్రభుత్వ రెవెన్యూ బోర్డుకు పంపించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి ప్రభుత్వం 1846లో అనుమతి ఇచ్చింది. 1847లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 1852 నాటికి పూర్తి అయినది. ఈ ఆనకట్ట నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం సర్ ఆర్థర్ కాటన్కు అప్పగించింది. దీనిని 1,50,000 పౌండ్లతో పూర్తి చేశాడు. ఈ ఆనకట్ట ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడం వల్ల దీని స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త ఆనకట్ట నిర్మించి దానికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ అని పేరు పెట్టింది. రాయలసీమ. రాయలసీమ దత్తమండలాలు అంతటిని మొదటగా ఒకే జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే రాయలసీమ ప్రధాన కేంద్రం ఏది? అనంతపురం. 1800 అక్టోబర్ 24 1800 సంవత్సరం అక్టోబర్ 24న రాయలసీమ దత్తమండలాలకు జిల్లాకు ప్రధాన కలెక్టర్గా నియమితులైనది ఎవరు? థామస్ మన్రో. థామస్ మన్రో కింద ఎంతమంది సబ్ కలెక్టర్లు ఉండేవారు? 4. థామస్ మన్రో 4 సబ్ కలెక్టర్లు. వాటి: హరపనహల్లి, 2 అతోని, 3 కడప, 4 కంబం. థామస్ మన్రో 4 సబ్ కలెక్టరేట్లు. వాటి: హరపనపల్లి, 2 అతోని, 3 కడప, 4 ఖమ్మం. రాయలసీమ జిల్లాను బళ్ళారి, కడప అనే 2 జిల్లాలుగా ఎప్పుడు విభజించారు? 1808 సంవత్సరంలో. కర్నూలు జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1858లో. అనంతపురం జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1882. చిత్తూరు జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1911లో. కలెక్టర్కు గల న్యాయాధికారాలు ఎప్పుడు రద్దయ్యాయి? 1816. కృష్ణా నదిపై ఆనకట్ట. విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్ట పనిలో కూడా ఆర్థర్ కాటన్ తన సహాయ సహకారాన్ని అందించాడు. కాటన్ ఈ ఆనకట్ట నిర్మాణ బాధ్యతలను కెప్టెన్ ఓర్కు అప్పగించాడు. 1852లో ఈ ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 1855 అక్టోబర్ నాటికి నిర్మాణం పూర్తి అయింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో భూమి శిస్తు విధానాలు. దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆంధ్ర ప్రాంతం. ఆంగ్ల కంపెనీ పరిపాలనలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఏది? భూమి శిస్తు. ఉత్తర సర్కారులలో 2 రకాల భూములు ఉండేవి. అయితే అవి: 1 హవేలీ భూములు, బ్రిటిష్ ఆధీనంలో పూర్తిగా ఉండే ప్రభుత్వ భూములు. 2 జమీందారీ భూములు. ఆంగ్లేయుల పాలనలో భూమి శిస్తు పంట దిగుబడిలో ఎన్నో వంతు ఉండేది? 1/5వ వంతు. ఆంగ్లేయులు మొదటిగా భూమి శిస్తును ఏ పద్ధతి ద్వారా వసూలు చేశారు? వేలం పద్ధతి. ఉత్తర సర్కారులలో భూమి శిస్తు వసూలు చేసేది ఎవరు? జమీందారుడు. రాయలసీమ దత్తమండలాలలో భూమి శిస్తు వసూలు చేసేవారు ఎవరు? పాళెగారులు. కంపెనీ భూమి శిస్తు వసూలు విషయంలో మధ్యవర్తులతో కూడిన వేలము పద్ధతి విధానంను రద్దు చేయాలని సూచించిన కమిటీ ఏది? సర్క్యూట్ కమిటీ. సర్క్యూట్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1788లో. భూమి శిస్తును వేలం పద్ధతి ద్వారా వసూలు చేసే విధానం ఎప్పటి వరకు కొనసాగింది?
1802 వరకు. 1802లో ఆంగ్లేయులు పూర్వపు భూమి శిస్తు పద్ధతులను రద్దు చేసి ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టిన 3 రకాలైన భూమి శిస్తు విధానాలు. వాటి జమీందారీ లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఉత్తర సర్కారులలో, 2 రైతువారీ పద్ధతి రాయలసీమ, 3 గ్రామవారీ పద్ధతి నెల్లూరు జిల్లా. వాటి జమీందారీ లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. బీహార్, బెంగాల్, ఒరిస్సాలలో శాశ్వత భూమి శిస్తు నిర్ణయ విధానంను ప్రవేశపెట్టినది ఎవరు? కారన్ వాలిస్. ఉత్తర సర్కారులలో జమీందారీ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1802. కుతుబ్ షాహీల కాలం నుండి బ్రిటిష్ వారి కాలం వరకు ఉత్తర సర్కారులలో వాస్తవ రాజకీయ అధికారం ఎవరిది? జమీందారులది. జమీందారీ పద్ధతిలో ప్రభుత్వానికి రైతులకు మధ్య అనుసంధానకర్తలుగా ఎవరుంటారు? జమీందారులు. ప్రభుత్వానికి జమీందారు చెల్లించవలసిన శిస్తును ఏమంటారు? పేస్కస్. జమీందారీ పద్ధతిని హవేలీ భూములకు కూడా వర్తింపజేశారు. అయితే హవేలీ భూములు పొందిన వారిని ఏమని పిలిచేవారు? ప్రొప్రైటర్లు. జమీందారీ పద్ధతిలోని లోపాలు. వాటి రైతుకు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. 2 జమీందారు ప్రభుత్వానికి ఎంత పేస్కుస్ చెల్లించాలో నిర్ణయించడం జరిగింది. 3 రైతుల నుండి జమీందారు ఎంత వసూలు చేయాలనేది నిర్ణయించడం జరగలేదు. భూమిపై సర్వాధికారం జమీందారుది. 2 రైతువారీ పద్ధతి. రైతువారీ పద్ధతిని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టింది ఎవరు? థామస్ మన్రో. రైతువారీ పద్ధతిని ఆంధ్రదేశంలో ఎక్కడ ప్రవేశపెట్టారు? రాయలసీమ. రైతువారీ పద్ధతిని రాయలసీమలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1802, 1805. రైతువారీ పద్ధతిని మొట్టమొదటిసారిగా 1792-99 మధ్యకాలంలో సేలం దగ్గర బారామహల్లో ప్రవేశపెట్టింది ఎవరు? కెప్టెన్ రీడ్. భూమి శిస్తు విధానంలో థామస్ మన్రోకు గురువు ఎవరు? కెప్టెన్ రీడ్. రైతువారీ పద్ధతిని రాయలసీమలో వ్యతిరేకించింది ఎవరు? పాళెగారులు. రాయలసీమలో పాళెగారులను అణచివేసింది ఎవరు? థామస్ మన్రో. రైతువారీ పద్ధతికి సంబంధించి 1 ప్రభుత్వం భూమి మొత్తాన్ని సర్వే చేస్తుంది. భూసారాన్ని బట్టి శిస్తును నిర్ణయిస్తుంది. ఈ శిస్తును రైతు నేరుగా ప్రభుత్వానికి చెల్లించవచ్చును. 2 రైతు శిస్తు చెల్లిస్తున్నంత కాలం ఆ భూమిపై అన్ని హక్కులు గల యజమానిగా గుర్తించబడును. 3 రైతు ఆ భూమిని అమ్ముకొనుటకు, తాకట్టు పెట్టుకొనుటకు హక్కు కలిగి ఉండును. రైతువారీ పద్ధతిలోని సుగుణాలు. వాటి జమీందారులు లాంటి మధ్యవర్తులు ఉండరు. 2 వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వమే శ్రద్ధ వహిస్తుంది. 3 రైతుకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. రైతువారీ పద్ధతిలోని లోపాలు. వాటి శిస్తును నగదు రూపంలో చెల్లించాలి. 2 ప్రభుత్వం నిర్ణయించిన భూమి శిస్తు చాలా ఎక్కువగా 50% ఉండేది. గ్రామవారీ పద్ధతి. గ్రామవారీ పద్ధతిని మొదట ప్రయోగాత్మక ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు? నెల్లూరు. గ్రామవారీ పద్ధతిలో ఒక గ్రామం నుండి వసూలు చేయవలసిన శిస్తును ప్రభుత్వం నిర్ణయించి దానిని వసూలు చేసే బాధ్యతను ఎవరికి అప్పగిస్తుంది? గ్రామ పెద్దలకు. గ్రామవారీ పద్ధతిలో ప్రభుత్వం భూమి శిస్తు వసూలుకు దేనిని ఒక యూనిట్గా తీసుకుంటుంది? గ్రామాన్ని. ఆంగ్ల కంపెనీ పాలనలో వ్యవసాయం లేదా ఆర్థిక పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్య జీవనాధారం ఏది? వ్యవసాయం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణయుగముగా పేరుగాంచిన విజయనగర సామ్రాజ్య కాలంలో కూడా పంటలు పండక అధిక శిస్తులు చెల్లించలేక తమ బిడ్డలను సైతం అమ్ముకుని రైతులు అలమటించే వారిని వ్రాసిన విదేశీయుడు ఎవరు? బార్బోసా. భారతదేశానికి వెన్నెముక అయిన రైతు అన్ని యుగాలలో అశ్రద్ధ చేయబడినాడు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఇర్ఫాన్ హబీబ్. మిడతల దండు పంటలను నాశనం చేసినట్లుగా రైతులను రెవెన్యూ అధికారులు తినివేస్తున్నారని 1824లో వ్యాఖ్యానించింది ఎవరు? టక్కర్. ఆంగ్ల కంపెనీ పాలనలో రైతులకు జరిగిన అన్యాయాలను గురించి క్రిసెంట్ అనే పత్రిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది ఎవరు? గాజుల లక్ష్మీ నరసింహం శెట్టి. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంను ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? సర్ ఆర్థర్ కాటన్. గోదావరి నదిపై రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ఎప్పుడు జరిగింది? 1847లో. ఆంగ్ల కంపెనీ పాలనలో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? 1852. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు సహాయపడిన భారతీయుడు ఎవరు?
వీణం వీరన్న. విజయవాడ వద్ద కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ ఆనకట్ట నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1852. విజయవాడ వద్ద కృష్ణానది ఆనకట్ట నిర్మాణ బాధ్యత చేపట్టింది ఎవరు? కెప్టెన్ ఓర్. ఆంగ్ల కంపెనీ పాలనలో ఉత్తర సర్కారులు గంజాం జిల్లాలో కరువు ఎప్పుడు సంభవించింది? 1791. గుంటూరు జిల్లాలో డొక్కల కరువు ఎప్పుడు సంభవించింది? 1833-34. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1852లో స్థాపించింది ఎవరు? గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఆంగ్ల కంపెనీ పాలనా కాలంలో ఆంధ్రదేశంలో మత పరిస్థితులు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ కడప జిల్లా జమ్మలమడుగులో 1805లో స్థాపించబడింది. ఈ మిషనరీని ఏర్పాటు చేసింది లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. చర్చి మిషనరీ సొసైటీకి చెందిన నోబుల్ 1843లో మచిలీపట్నంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. 1700లో పుదుచ్చేరిలో స్థాపించబడిన కర్ణాటక మిషన్ ఆంధ్రదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి కృషి చేసింది. క్రైస్తవ ప్రచారం ప్రభావంకు గురైన ఆంధ్రదేశంలో మొదటి ప్రాంతాలు పొంగనూరు చిత్తూరు జిల్లా, మదిగుబ్బ అనంతపురం జిల్లా, బక్కాపురం నెల్లూరు జిల్లా. వెసువియస్ క్రైస్తవ మిషనరీచే ఆసియాలోని అతిపెద్ద చర్చి మెదక్లో నిర్మించింది. ఆంగ్ల కంపెనీ పాలనా కాలంలో విద్యా విధానం. మొదటిసారిగా ఆంధ్రదేశంలో 1805లో కడప జమ్మలమడుగులో లండన్ లిటరసీ సొసైటీని స్థాపించారు. మద్రాసులో సెంట్రల్ కొలీజియేట్ ఇన్స్టిట్యూట్ను 1841లో స్థాపించారు. చర్చి మిషనరీ సొసైటీకి చెందిన నోబుల్ మచిలీపట్నంలో ఒక పాఠశాలను 1843లో స్థాపించారు. విశాఖపట్నంలో ఏవియన్ కాలేజీని 1878లో స్థాపించారు. క్రిసెంట్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? గాజుల లక్ష్మీ నరసశెట్టి. కరువు వల్ల ఆకలి బాధను తట్టుకోలేక ప్రజలు నెల్లూరులోని ఆంగ్ల ప్రభుత్వ గిడ్డంగిని పగులుగొట్టి ధాన్యం దోచుకున్నది ఎప్పుడు? 1838లో. ఈనాం భూములు ఎవరికి చెందినవి? 1 కవులకు, 2 పండితులకు, 3 విద్యా మతం సంస్థలకు. మద్రాసు ప్రభుత్వం ఈనాం భూముల విచారణ సంఘంను ఎప్పుడు నియమించింది? 1846. ఈనాం భూములను ఆంగ్ల ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంది? 1896లో. నేత పరిశ్రమ. ఆంధ్రదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించినది ఏది? నేత పరిశ్రమ. ఆంగ్లేయులు నేత పరిశ్రమ మగ్గాలపై విధించిన పన్ను ఏమిటి? ముతూర్పా. పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దం ఎక్కడ ప్రారంభమైంది? ఇంగ్లాండ్. ఆంధ్రదేశంలో వస్త్ర పరిశ్రమ ఎందుకు దెబ్బతిన్నది? పారిశ్రామిక విప్లవం. ఇంగ్లాండ్. మచిలీపట్నంలో డచ్చి వారి కింద ఎంతమంది నేత పనివారు ఉండేవారు? 5,000 మంది. ఆంగ్లేయులకు తూర్పు గోదావరి జిల్లా ఇంజరం ప్రాంతంలో ఎంతమంది నేత పనివారు ఉండేవారు? 700 మంది. విశాఖపట్నం నుంచి ఏడాదికి 7 లక్షల రూపాయల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. 1830 నాటికి ఎంతకు పడిపోయాయి? 1,00,000. మచిలీపట్నం నుంచి ఏడాదికి 30 లక్షల రూపాయలు ఎగుమతి అయ్యే వస్త్రాలు 1843లో నాటికి అవి ఎంతకు పడిపోయాయి? 3,000. పట్టు సిల్క్ పరిశ్రమ. ఆంధ్ర ప్రాంతంలో పట్టు లేదా సిల్క్ పరిశ్రమకు ముఖ్య కేంద్రాలు. వాటి బరంపురం, 2 పెద్దాపురం, 3 ధర్మవరం, 4 వెంకటగిరి. పట్టు వస్త్రాలు నేసేవారు ఎవరు? దేవాంగులు, పద్మశాలీలు, సాంతాని. ప్రాచీన కాలం నుండి పట్టు పరిశ్రమను ఆదరించింది ఎవరు? వాటి జమీందారులు, 2 ఉన్నత కుటుంబాల వారు. 19వ శతాబ్దం నాటికి పట్టు పరిశ్రమ ఆంధ్రాలో ఎందుకు క్షీణించింది? వాటి పారిశ్రామిక విప్లవం, 2 చైనా పట్టు వస్త్రాలు, 3 జపాన్ పట్టు వస్త్రాలు. తివాచీలు. ఆంధ్రాలో తివాచీలకు ప్రసిద్ధి కాంచిన ప్రాంతాలు. వాటి ఏలూరు అతి ముఖ్యమైనది, 2 కర్నూలు, 3 అదోని, 4 బళ్ళారి. ఏలూరులో తివాచీలు చేసేవారు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ స్థిరపడినారు? పర్షియా. తివాచీలు తయారీలో ఉన్న ముఖ్యమైన నమూనాలు. వాటి ఫరీస్ ఖానీ, 2 అసున్ ఖానీ, 3 బుల్ బందీ, 4 గోపాలరావు ఖానీ. రంగురంగుల దుప్పట్లు, కంబళ్ళ తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? కర్నూలు.
1851లో లండన్లో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనశాలలో ఏ తివాచీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి? ఏలూరు. న్యాయపాలన. ఆంగ్ల కంపెనీ పాలనలో సివిల్ న్యాయస్థానాన్ని ఏమని పిలిచేవారు? సదర్ అదాలత్. ఆంగ్ల కంపెనీ పాలనలో క్రిమినల్ న్యాయస్థానాన్ని ఏమని పిలిచేవారు? సదర్ ఫౌజ్దారీ. శిక్షాస్మృతిని రూపొందించినది ఎవరు? కారన్ వాలిస్. ఆంగ్లేయుల కాలంలో స్వల్ప వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కోర్టులు వాటి సదర్ అమీ కోర్టులు, 2 డిస్ట్రిక్ట్ మున్సిప్ కోర్టులు, 3 గ్రామాధికారుల కోర్టులు. భారతదేశమంతటా బ్రిటిష్ న్యాయపాలన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1800 సంవత్సరంలో. ఆంగ్ల కంపెనీ జిల్లాకు ఒక జడ్జిని, ప్రతి రాష్ట్రంలో ప్రొవిన్షియల్ కోర్టులను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1818లో. కంపెనీ పాలనలో విద్యా సాహిత్యాలు. భారతీయ విద్య కొరకు ఆంగ్లేయులు మొట్టమొదటిసారిగా 1813 చార్టర్ చట్టం ప్రకారం ఎంత మొత్తాన్ని కేటాయించారు? 1,00,000. ఆంగ్లేయులు భారతీయుల విద్య కొరకు ప్రభుత్వ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని కేటాయించడాన్ని ఎప్పటి నుండి ప్రారంభించారు? 1813 సంవత్సరం నుంచి. మద్రాస్ గవర్నర్ అయిన థామస్ మన్రో విద్య కొరకు మద్రాస్ ప్రెసిడెన్సీలో కలెక్టరేట్ పాఠశాలలు 40, తహసీల్దారుల పాఠశాలను 300 నెలకొల్పాలని ఆంగ్లేయ ప్రభుత్వానికి ప్రతిపాదన ఎప్పుడు పంపాడు? 1820. మద్రాసులో సెంట్రల్ కొలీజియేట్ ఇన్స్టిట్యూట్ను ఎప్పుడు స్థాపించారు? 1841. ఆంగ్లేయులు ప్రభుత్వంలోని ఉన్నతోద్యోగాలలో భారతీయులకు ఎప్పటి నుండి ప్రవేశం కల్పించారు? 1844. ఆంగ్లేయులు కల్పించిన విద్యా సౌకర్యాలు సీమాంధ్రలోని ప్రజలకు ఎప్పటి నుండి అందుబాటులోకి వచ్చాయి? 1857. 1775 తర్వాత ఒక శతాబ్ది కాలాన్ని తెలుగు సాహిత్యంలో క్షీణయుగంగా పేర్కొంటారు. తెలుగులో ముద్రించిన మొదటి గ్రంథం ఏది? బైబిల్. తెలుగులో ముద్రించిన మొదటి గ్రంథం బైబిల్ను ఏ పట్టణంలో ముద్రించారు? హాలే, ప్రస్యా. తొలి తెలుగు గ్రంథం అయిన బైబిల్ అనువాదకుడు ఎవరు? బెంజమిన్ షూల్జ్. ఆంగ్ల కంపెనీ పాలనా కాలంలో వెలువడిన వివిధ శతకాలు. ఏ గోపాలపట్టి కూర్మనాథ నృసింహ శతకం, బి బల్లాల పేరయ్య భద్రగిరి శతకం, సి నిమ్మన లక్ష్మణ ఏకామ్రలింగర శతకం, డి అడిదం సూరకవి రామలింగేశ్వర శతకం, ఈ కూచుమంచి తిమ్మకవి కుక్కుటేశ్వర శతకం. ఆంగ్ల కంపెనీ పాలనా కాలంలో తెలుగు సాహిత్య కవులు వారి వెలువడిన రచనలు. ఏ వెంకటి పాపరాజు ఉత్తర రామాయణం, బి కూచుమంచి తిమ్మకవి అచ్చ తెలుగు రామాయణం నీలసుందరి పరిణయం, సి పిండిప్రోలు లక్ష్మణ కవి రవణదమ్మియం, డి కస్తూరి రంగకవి ఆనంద రాట్పందం, ఈ పింగళి ఎల్లన తోబే చరిత్ర తెలుగులో వెలువడిన తొలి క్రైస్తవ గ్రంథం. తెలుగు భాషా సాహిత్యాలకు సేవ చేసిన పాశ్చాత్యులు. కల్నల్ కాలిన్ మెకంజీ. భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్ ఎవరు? కల్నల్ కాలిన్ మెకంజీ. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన దేశ పటమును, నైసర్గిక పటమును మొట్టమొదటిగా తయారు చేసింది ఎవరు? కల్నల్ కాలిన్ మెకంజీ. స్థానిక గ్రామ చరిత్రలను, కైఫియత్తులు సేకరించి ఆంధ్ర చరిత్ర నిర్మాణానికి పాటుపడిన వ్యక్తి ఎవరు? కల్నల్ కాలిన్ మెకంజీ. కైఫియత్తుల సేకరణలో కల్నల్ మెకంజీకి సహకరించిన కావలి సహోదరులు ఎవరు? 1 కావలి బొర్రయ్య, 2 కావలి వెంకటస్వామి. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1798 1884. సిపి బ్రౌన్ ఎప్పుడు జన్మించారు? 1798 నవంబర్ 10. సిపి బ్రౌన్ ఎక్కడ జన్మించారు? కలకత్తా. గుంటూరు జిల్లా డొక్కలో కరువు 1833-34 సందర్భంగా ప్రజాసేవ చేసిన విదేశీయుడు సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ మద్రాసు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా ఎప్పుడు చేరాడు? 1817. సిపి బ్రౌన్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన కాలం 1820-26. సిపి బ్రౌన్ ఏ ప్రాంతాలలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు? 1 కడప, 2 మచిలీపట్నం, 3 గుంటూరు, 4 చిత్తూరు, 5 తిరునల్వేలి. సిపి బ్రౌన్ ఆంగ్ల కంపెనీలో పర్షియన్ అనువాదకుడిగా ఎప్పుడు పనిచేశాడు? 1837. లండన్ యూనివర్సిటీలో సిపి బ్రౌన్ తెలుగు ప్రొఫెసర్గా ఎప్పుడు పనిచేశాడు? 1865. వేమన 693 పద్యాలను 1829లో వెలుగులోనికి తెచ్చింది ఎవరు?
సిపి బ్రౌన్. 1839లో 1664 వేమన పద్యాలను వెలుగులోకి తెచ్చింది ఎవరు? సిపి బ్రౌన్. అంకెలు విరామ చిహ్నాలను తెలుగులో ప్రవేశపెట్టింది ఎవరు? సిపి బ్రౌన్. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? సిపి బ్రౌన్. తెలుగు నిఘంటువులో తెలుగు ఇంగ్లీష్ 1852లో, ఇంగ్లీష్ తెలుగు 1854లో రచించింది ఎవరు? సిపి బ్రౌన్. సిపి బ్రౌన్కు సన్నిహితులైన తెలుగు పండితులు: 1 కోదండరామ పండితులు తొలి తెలుగు గురువు, 2 నేలటూరి వెంకటాచలం బ్రౌన్ కొలువులో తొలి కథకుడు, 3 ఏనుగుల వీర సోమయ్య, 4 రవిపాటి గురుమూర్తి. సిపి బ్రౌన్ గ్రంథాలయం ఎక్కడ కలదు? కడప. సిపి బ్రౌన్ గ్రంథాలయం యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాషా పరిశోధన కేంద్రంగా ఎప్పుడు మార్చారు? 2006 నవంబర్ 10. సిపి బ్రౌన్ ఎప్పుడు మరణించారు? 1884 డిసెంబర్ 12. సిపి బ్రౌన్ ఎక్కడ మరణించారు? లండన్. మత పరిస్థితులు. పుదుచ్చేరిలో స్థాపించబడిన కర్ణాటక మిషన్ ఆంధ్రదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి కృషి చేసింది. అయితే ఇది ఎప్పుడు స్థాపించబడింది? 1700. కర్ణాటక మిషన్ వారు 1733 నాటికి ఎన్ని కేంద్రాలను నెలకొల్పారు? 16. ఆంధ్రాలో మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ కడప జిల్లా జమ్మలమడుగులో ఎప్పుడు స్థాపించారు? 1805. చర్చి మిషనరీ సొసైటీకి చెందిన నోబెల్ మచిలీపట్నంలో ఒక పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? 1843. ఒంగోలు లేదా ప్రకాశం జిల్లా కేంద్రంగా అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ వారు క్రైస్తవ మత ప్రచారానికి ఎప్పుడు పూనుకున్నారు? 1866. వాస్తు చిత్రలేఖనం. ఆంధ్ర ప్రాంతంలో పెద్దాపురం, విజయనగరం సంస్థానాలు, రాయలసీమలో కర్నూలు నవాబు చిత్రకళకు ఆశ్రమైనవి. కర్నూలు నవాబు ఆస్థానంలోని కొందరు ఆంధ్ర చిత్రకారులు ప్రత్యేక చిత్రకళా శైలిని ప్రదర్శించారు. దీనినే కర్నూలు చిత్రకళా శైలిగా పేర్కొంటారు. బందరు కలంకారీ అద్దకం పనిలోను, కొండపల్లి బొమ్మలలోను తెలుగు చిత్రకళా వైభవం నేటికి కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో ఆంగ్ల కంపెనీ పాలన కాలంలో గర్వించదగిన గొప్ప చిత్రకారుడు దామెళ్ల రామారావు. ఈయన చిత్రించిన గోదావరి, కనుమ, సిద్ధార్థుని, రాగోదయం చిత్రాలు ప్రసిద్ధి కాంచినవి. ఈ కాలంలో మరొక చిత్రకారుడు అడవి బాపిరాజు. ఇతడు చిత్రించిన చిత్రాలలో సముద్రగుప్తుడు, తిక్కన కవి చిత్రాలు ముఖ్యమైనవి. ఈ కాలం నాటి వాగ్గేయకారులలో త్యాగరాజు 1767, 1847లో ప్రసిద్ధుడు. బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని తిరుగుబాట్లు. రంప తిరుగుబాటు 1879. రంప తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1879. చోడవరం రెవెన్యూ డివిజన్లో గల రంప అనే గ్రామం ఏ జిల్లాలో కలదు? గోదావరి జిల్లా. రంప తిరుగుబాటు 1879కి కారణాలు: 1 మనసబ్దారు అక్రమాలు, ఉదాహరణకు మొత్తదారుల భూముల్ని ఆక్రమించడం. 2 అనధికారికంగా ప్రజలపై పన్నులు విధించడం. 3 ప్రభుత్వ కొత్త ఆబ్కారీ నిబంధనలు. రంప తిరుగుబాటుకి ముఖ్య కారణం అయిన కళ్ళు తీసే గిరిజనులపై విధించిన పన్నులు ఏమిటి? వాటి మొదటి పన్ను, 2 చిగురు పన్ను. రంప తిరుగుబాటు 1879కు నాయకత్వం వహించింది 1 చంద్రయ్య, 2 సాంబయ్య, 3 తమ్మన్న దొర, 4 అంబుల్ రెడ్డి. అడ్డతీగల పోలీస్ స్టేషన్ను రంప తిరుగుబాటు 1879 సమయంలో తగులబెట్టింది ఎవరు? చంద్రయ్య. రంప తిరుగుబాటు 1879 నాయకుడు చంద్రయ్యను ఆంగ్లేయులు ఎప్పుడు వధించారు? 1880. రంప తిరుగుబాటు 1879లో ప్రారంభమై ఎప్పటి వరకు కొనసాగింది? 1880. రంప తిరుగుబాటు 1879 కారణాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు రంప ప్రాంతాన్ని సందర్శించిన రెవెన్యూ అధికారి ఎవరు? సల్లీవాస్. రంప తిరుగుబాటు 1879 కారణాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు రంప ప్రాంతాన్ని సందర్శించిన రెవెన్యూ అధికారి ఎవరు? సల్లీవాన్. 1879 రంప తిరుగుబాటు చుట్టుప్రక్కల ఉన్న ఏ ఏజెన్సీ ప్రాంతాలను ప్రభావితం చేసింది? 1 పోలవరం, 2 దుచ్చర్తి, 3 రేకపల్లి. రేకపల్లి తిరుగుబాటు 1879. రేకపల్లి తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1879. సెంట్రల్ ప్రావిన్స్లో ఉన్న రేకపల్లిని మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడు విలీనం చేశారు? 1874.
రేకపల్లి తిరుగుబాటుకు కారణాలు: 1. అడవిలో గిరిజనులు సేకరించే సుగంధ ద్రవ్యాలపై మద్రాసు ప్రభుత్వం నిషేధం విధించడం. 2. పోడు వ్యవసాయంపై మద్రాసు ప్రభుత్వం పన్నులను 3 పెంచడం. 3. కొత్త పన్నులు విధించడం, అనేక రకాల ఆంక్షలు పెట్టడం. రేకపల్లి తిరుగుబాటు నాయకులు ఎవరు? 1. అంబుల్ రెడ్డి. 2. తమ్మన్న దొర. రేకపల్లి గిరిజనులు 1879 జూలై 10న అంబుల్ రెడ్డి నాయకత్వంలో ఏ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు? వడ్డెగూడెం. రేకపల్లి తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? ఆంగ్లేయులు. థామస్ మన్రో 1761-1827. థామస్ మన్రో 1761 మే 27న ఏ నగరంలో జన్మించాడు? గ్లాస్గో, ఇంగ్లాండ్. థామస్ మన్రో తండ్రి పేరు ఏమిటి? అలెగ్జాండర్ మన్రో. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక మిలిటరీ సైనికుడిగా ఉద్యోగిగా థామస్ మన్రో మద్రాసుకు ఎప్పుడు వచ్చాడు? 1780 జనవరి 15. థామస్ మన్రో సివిల్ ఉద్యోగిగా సేలం జిల్లాలోని బారామహల్లో 1792 నుండి ఎప్పటి వరకు పనిచేశాడు? 1799. భూమి శిస్తు విధానాల గురించి థామస్ మన్రో ఎవరి వద్ద నుండి నేర్చుకున్నాడు? కెప్టెన్ రీడ్. భూమి శిస్తు విధానంలో థామస్ మన్రో గురువు ఎవరు? కెప్టెన్ రీడ్. దత్త మండలాల రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్గా పనిచేసింది ఎవరు? థామస్ మన్రో. థామస్ మన్రో దత్త మండలాల రాయలసీమ కలెక్టర్గా పనిచేసిన కాలం 1800 నుండి 1807 వరకు. భూమి శిస్తు విధానంలో థామస్ మన్రోకు గురువు ఎవరు? కెప్టెన్ రీడ్. రైత్వారీ పద్ధతి రాయలసీమలో ప్రవేశపెట్టింది ఎవరు? థామస్ మన్రో. రాయలసీమలో పాలెగార్లను అణిచివేసింది ఎవరు? థామస్ మన్రో. థామస్ మన్రో రాయలసీమలో పాలెగాండ్రలను ఎవరి సహాయంతో అణిచివేశాడు? క్యాంప్ బెల్. 1802లో ప్రారంభమైన దత్తత జిల్లాల సర్వే ఎప్పుడు పూర్తి అయినది? 1807. 1802లో దత్తత మండలాలు అనావృష్టితో కరువు కాటకాలకు గురికాగా అతివృష్టికి ఎప్పుడు గురి అయ్యాయి? 1803. రైతుల స్థితిగతులను, వారి బాధ్యతలను సూచిస్తూ వాటిని పరిష్కరించమని, అందుకు రైతు సంక్షేమ చర్యలు చేపట్టాలని కోరుతూ మన్రో ఒక నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించాడు? 1807 ఆగస్టు 15. థామస్ మన్రో ఎప్పుడు ఇంగ్లాండ్కు వెళ్ళాడు? 1807. జ్యుడిషియల్ కమిషన్ అధ్యక్షుడిగా థామస్ మన్రో పదవీ బాధ్యతలను ఎప్పుడు స్వీకరించాడు? 1814 జూన్. జ్యుడిషియల్ కమిషన్ అధ్యక్షుడిగా థామస్ మన్రో పనిచేసిన కాలం ఏది? 1814-20. థామస్ మన్రో ఇంగ్లాండ్ నుంచి రెండవసారి ఇండియాకి ఎప్పుడు వచ్చాడు? 1814. మద్రాసు గవర్నర్గా థామస్ మన్రో పదవీ బాధ్యతలు ఎప్పుడు స్వీకరించాడు? 1820. మద్రాసు గవర్నర్గా థామస్ మన్రో పనిచేసిన కాలం 1820-27. రైత్వారీ పద్ధతిని శాశ్వతం చేయుటకు మద్రాసు ప్రెసిడెన్సీ మినిట్ బుక్ లో థామస్ మన్రో కొన్ని సూచనలను ఎప్పుడు నమోదు చేశాడు? 1824 డిసెంబర్ 31. థామస్ మన్రో మరమ్మతులు చేయించిన దేవాలయాలు: 1. అగస్తేశ్వరాలయం, కడప జిల్లా. 2. రామేశ్వరాలయం, జమ్మలమడుగు, కడప జిల్లా. 3. వెంకటేశ్వరాలయం, తిరుమల. మన్రో గంగాళం ఏ దేవాలయానికి బహుకరించాడు? శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుమల. 1813 బ్రిటిష్ పార్లమెంట్లో థామస్ మన్రో చేసిన వ్యాఖ్యానాలు: 1. నాగరికత దిగుమతి చేసుకునే వస్తువే అయితే మనం దానిని భారతదేశం నుండి దిగుమతి చేసుకోవాలి. 2. నాగరికత సంస్కృతంలో భారతీయ స్త్రీలు ఆంగ్ల మహిళలకు ఏమాత్రం తక్కువ కాదు. 3. భారతీయులు తెలివిగలవారు, కష్టజీవులు. మాండఋషిగా, రైతు బాంధవుడిగా కీర్తి గడించిన ఆంగ్లేయుడు ఎవరు? థామస్ మన్రో. రాయలసీమ ప్రజలు తమ పిల్లలకు మన్రోలప్ప, మన్రోలయ్య అనే పేర్లను ఎవరి సేవలకు గుర్తుగా పెట్టుకుంటున్నారు? థామస్ మన్రో. ప్రజా సంక్షేమానికి తమ జీవితాన్ని ధారపోసిన కంపెనీ అధికారుల్లో థామస్ మన్రో అగ్రగణ్యుడు అని వ్యాఖ్యానించింది ఎవరు? రమేష్ దత్. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు? బారామహల్. థామస్ మన్రో కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద కలరా వ్యాధి సోకి ఎప్పుడు మరణించాడు? 1827 జూలై 6. సర్ ఆర్థర్ కాటన్. 1803 1899. సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడు జన్మించాడు? 1803 మే 15. సర్ ఆర్థర్ కాటన్ తండ్రి పేరు ఏమిటి? హెన్రీ
కాల్వెలీ కాటన్. ఆర్థర్ కాటన్ ఆంగ్ల కంపెనీలో చేసిన ఉద్యోగం: 1 మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు, 2 విశాఖపట్నం సూపరింటెండెంట్ ఇంజనీరింగ్. సర్ ఆర్థర్ కాటన్ రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టవలసిన అవసరాన్ని గూర్చి ఒక రిపోర్టును ఆంగ్ల ప్రభుత్వ రెవెన్యూ బోర్డుకు ఎప్పుడు పంపాడు? 1844. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి ఆంగ్ల ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇచ్చింది? 1846. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది? 1847. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? 1852 ఏప్రిల్. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై నిర్మించదలచిన ఆనకట్ట బాధ్యతలను ఆంగ్ల ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? ఆర్థర్ కాటన్. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది? 1,50,000 పౌండ్లు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఆర్థర్ కాటన్కు సహాయపడిన భారతీయ అధికారి ఎవరు? వేనం వీరయ్య. వేనం వీరయ్యకు ఆంగ్ల ప్రభుత్వం ఏ బిరుదులు ఇచ్చింది? రావు బహదూర్. ధవళేశ్వరం ఆనకట్ట గోడపై ఏ భారతీయుడి పేరును ఆంగ్ల ప్రభుత్వం శాశ్వతంగా చెక్కించింది? వేనం వీరన్న. ధవళేశ్వరం ఆనకట్ట ప్రస్తుత అవసరాలను తగ్గట్టుగా లేకపోవడం వల్ల దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త ఆనకట్టను నిర్మించింది. అయితే దానికి ఏమని పేరు పెట్టింది? సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ. సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడు మరణించాడు? 1899 జూలై 24.